వెల్కమ్ టు సోల్ టాక్ షోలో ఈ ఆదివారం మనతో ఉన్నారు కళాధర్ రెడ్డి గారు. కళాధర్ రెడ్డి గారు రకరకాల స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ తిరిగి ఎంతో ధ్యాన సాధన చేసి ఎంతో విస్తారంగా తనకున్న జ్ఞానాన్ని బోధిస్తూ ప్రపంచం అంతా విస్తృతంగా పర్యటిస్తూ తనకున్న జ్ఞానాన్ని పంచుతూ వస్తున్నారు. ఈరోజు కళాధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, అనుభూతులను ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ. చెప్పండి సార్, అసలు మీ బేసిక్గా పుట్టి పెరిగింది ఎక్కడ, ఏంటి? పుట్టి పెరిగింది కరీంనగర్ జిల్లా యాస్వాడ గ్రామం. ఓకే. కరీంనగర్ చాలా దగ్గరలో 15 కిలోమీటర్లో ఉంటుంది. పుట్టి పెరిగింది అక్కడే. 5వ తరగతి వరకు అక్కడే చదువుకున్నా. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు కరీంనగర్లో డ్యామ్ ఉంది కదా, లోయర్ మానేర్ డ్యామ్. సో ముంపు గ్రామంలో యాస్వాడ మా ఊరు పోయింది. సో దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వల్లంపట్ల, ఇప్పుడున్న రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్కడికి మైగ్రేట్. సో మైగ్రేట్ ఏంటంటే యాక్చువల్గా మా నాన్నగారిది సొంత ఊరు వల్లంపట్ల. సో యాస్వాడ అన్నది మా నాన్నగారి మేనత్తకు పిల్లలు లేకపోవడం వల్ల నాన్నగారిని దత్తత తీసుకోవడం వల్ల ఈ యాస్వాడకు కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది. ఓకే. సో మళ్ళీ ఇది ముంపు గ్రామంలో పోయిన తర్వాత మళ్ళీ యథాతథంగా నాన్నగారి స్వగ్రామం వల్లంపట్లకి. చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే మీ భక్తి అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పూజలు, భక్తి, భజనలు లాంటివి ఉండే ఎలా ఉండేది? అందుకే నేను ఎప్పుడూ తరచుగా చెప్తూ ఉంటాను, నా మొదటి గురువు మా నాన్నమ్మ గారు. ఓకే. సో అందుకొరకు మా ఇంట్లో పూజా విధానము, భక్తి మార్గం అన్నది ఎక్కువగా ఉండేది. ఓకే. మెయిన్ ముఖ్య కారకురాలు మా నాయనమ్మ. చిన్నప్పటి నుంచి భక్తి ఉంది. చిన్నప్పటి నుంచి ఆ భక్తిలోంచే స్పిరిచువాలిటీ వైపు వచ్చారు. ఫస్ట్ మీరు అసలు ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్లోకి వచ్చారు, ఎట్లా? నేను ఫస్ట్ మలయాళ స్వామి వ్యాసాశ్రమం. సో ఫస్ట్ గురు పరంపర మలయాళ స్వామి గురు పరంపర. ఓకే. వ్యాసాశ్రమం నుంచి. సో ఆ మలయాళ స్వామి డైరెక్ట్ శిష్యుడు మన కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి దయానందగిరి స్వామి అని ఉండేవారు. ఓకే. సో ఆ దయానందగిరి స్వామి దగ్గర మా నాన్నగారు దీక్ష తీసుకున్నారు. సో అట్లా నాకు వాళ్ళు పరిచయం అయ్యారు. ఏం అట్రాక్ట్ చేసింది అక్కడ మిమ్మల్ని? ఫస్ట్ ఏంటంటే భగవద్గీత. ఓకే. నేను కరీంనగర్లోనే గీతా మందిరం అని ఒక ఆశ్రమం ఉంది, అది మలయాళ సద్గురు పరంపరది. ఓకే. సో వాళ్ళు ప్రతిరోజు గీతా పారాయణము, ప్రతి ఆదివారము గీతా సత్సంగం జరుగుతూ ఉండేది. ఓకే. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఆ మలయాళ గురు పరంపర నుంచి స్వామీజీలు వస్తూ ఉండేవారు. సో అందులో అందరికీ తెలిసిన వ్యక్తి విద్యాప్రకాశానందగిరి స్వామి. అవును. ఇది గీతా మకరందం. అవును. సో ఆయన కూడా వస్తూ భగవద్గీత సప్తాహాలు చేసేవారు. సప్తాహం అంటే 1 వీక్ పాటు భగవద్గీత చెప్తారు. 1 వీక్ భగవద్గీత క్లాసెస్ ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్. సో అలా నాన్నగారు వెళ్తూ ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్తూ ఉండేవారు. ఏ వయసులో? అప్పుడు నా వయసు 16 సంవత్సరాలు. ఓకే. ఇంటర్మీడియట్ స్టేజ్. యా. సో అలా సమ్మర్ వెకేషన్స్ వచ్చినా కూడా నేను ఆశ్రమానికి వెళ్తుండేవాడిని. ఓకే. ఈ ఆటలు పాటలు దోస్తులు తిరుగులతో. మళ్ళీ ఈ మలయాళ స్వామి ఆశ్రమంతో పాటు రామకృష్ణ మిషన్ కూడా పరిచయం అయ్యారు. ఓకే. సో అందులో వివేకానందుని చిన్నతనంలో ఉన్న పుస్తకాలతో వాళ్ళ ఆటలు ఆడించేవాళ్ళు. సో అలా మళ్ళీ వివేకానందుని వైపు మళ్ళీంది. సో ఆ సెలవుల్లో వాళ్ళు వివేకానంద జీవిత చరిత్ర బుక్ ఇచ్చారు. సో అప్పుడు చదివిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యా. ఎందుకు అని అంటే అంత తక్కువ వయసులో అంత బాగా ప్రపంచాన్ని ప్రభావితం చేశాడే అనుకున్న తర్వాత మళ్ళీ వెంటనే అప్పుడు మన ప్రెసిడెంట్ ఉండే రంగనాథానంద స్వామి. సో ఆయన శంకరాచార్యుల బుక్ ఇచ్చాడు. గమ్మత్ ఏంటంటే నేను మొట్టమొదటిగా చదివిన ఈ 2 జీవిత చరిత్రలు, ఒకరిది వివేకానందుంది, శంకరాచార్య. అవి యాదృచ్ఛికంగా జరిగాయి. సో చదివిన తర్వాత చూస్తే ఒక వ్యక్తి ఏమో 32 సంవత్సరాలు జీవించాడు, ఇంకొక వ్యక్తి 39 సంవత్సరాలు. ఇద్దరూ సన్యాసులే. మళ్ళీ వీళ్ళిద్దరూ ఎంతోమందిని ప్రభావితం చేశారు. కేవలం ఆధ్యాత్మికమే కాకుండా, యువతనే కాకుండా ప్రపంచమంతటా ఆధ్యాత్మిక పరంగా భారతదేశం యొక్క సంస్కృతిని కూడా వీళ్ళిద్దరూ ప్రపంచవ్యాప్తం చేసినంత ఎవరూ చేయలేదు.
అప్పుడు నాకులో ఒక ఆలోచన మెదిలింది, వీళ్ళు ఇంత బాగా ఎలా చేయగలిగారు? సన్యాసులు కాబట్టి. అచ్చా, సన్యాసులు కాబట్టి. సన్యాసులు కాబట్టి అనేది ఒకటి వచ్చింది. పెళ్లి మళ్ళీ చేసుకునే బంధాలు లేవు కాబట్టి. మళ్ళీ నాకు చిన్నప్పటి నుంచి అనుకోకుండానే సన్యాసులతో సాంగత్యం ఎక్కువ ఉంది. అసలు నా ఫ్రెండ్స్ ఎక్కువగా ఎవరు అంటే సన్యాసులు. ఓ. సో ఇది ఫస్ట్ సన్యాసులతో పరిచయము, దాని తర్వాత వీళ్ళిద్దరి జీవిత చరిత్ర చదవడము, వీళ్ళు కూడా సన్యాసులు అవ్వడము. అంటే ఆధ్యాత్మిక మార్గములో మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే సన్యాస జీవితము సరి అయింది అన్నది అప్పుడు అర్థమైంది. రైట్. ఎందుకంటారు అంత గొప్ప గొప్ప మహానుభావులు ఇంకో 30-40 ఏళ్ళు బతుకుంటే ఇంకెక్కువ చేసేవాళ్ళు కదా, కానీ ఈయన ఇద్దరు 32-39లోనే బాడీ వెకేట్ చేశారంటే ఏమైంటుంది అంటారు? అంటే అప్పుడు అర్థం కాలే, కానీ నేను కూడా సన్యాసి అయ్యి 11 సంవత్సరాలు హిమాలయాల్లో ఉన్న తర్వాత అర్థమైంది ఏంటి అంటే, సో వీళ్ళు కారణ జన్ములు. ఓకే. ఇప్పుడు ఒకవేళ అందరిలాగా సామాన్యులుగా తీసుకుంటే కుదరదు. సామాన్యులు తీసుకుంటే 100 ఏళ్ళు అంతే కదా, 100 సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవును. కానీ వీళ్ళు ఈ 32-39 సంవత్సరములో 100 సంవత్సరాలు జీవించి ఉన్న వాళ్ళు కూడా సాధించలేనిది వీళ్ళు సాధించగలిగారు. ఇవన్నీ కొన్ని చూస్తే అనిపిస్తుంది, అంటే ఆధ్యాత్మికతకి లాంగివిటీ, అంటే ఎక్కువ సంవత్సరాలు బతకడానికి ఆధ్యాత్మికతకి ఆరోగ్యానికి సంబంధం అంటగడతారు మామూలు జనాలు, కానీ అది తప్పు అనిపిస్తుంది. ఏం సార్? 100% నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అసలు ఆధ్యాత్మికత అంటే చాలామంది అనుకుంటారు వీళ్ళ జీవిత కాలము లైఫ్ టైము ఎక్కువగా పెరుగుతుంది, ఎందుకంటే శ్వాసలు తగ్గుతాయంట, లేదా ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి లింగ 100 ఏళ్ళు 150 ఏళ్ళు బతితే గ్రేటు అని అన్న ఒక అపోహ సమాజంలో ఉంది. 120 ఏళ్ళు బతికినాడంటే గొప్ప యోగి అయింటాడు, ఈయన 110 ఏళ్ళు బతికినాడంటే చాలా గ్రేట్ అయింటాడు అన్న అపోహ ఉంది. కానీ ఆధ్యాత్మికతలో శరీరానికే ప్రాధాన్యం లేదే. 100%. ఇప్పుడు పత్రి గారు కూడా ఇంకో 90 ఏళ్ళు బతికేది 2095 75 ఏళ్ళకే కాలం చేశారు అని అంటారు. అసలు శరీరం అన్నది వాళ్ళ దృష్టిలో లేనే లేదు అసలు. వాళ్ళు ఇప్పుడు ఆ స్పృహలో ఉండరు. అదే అందుకొరకు అది అపోహ మాత్రమే, సత్యం కానే కాదు. కరెక్ట్. అయితే మీరు హిమాలయాల్లో 11 ఇయర్స్ ఉన్నారా? 11 years ఎక్కడున్నారు? అన్ని చోట్ల. చెప్పండి మీ జర్నీ, అసలు హిమాలయ జర్నీ చెప్పండి సార్. హిమాలయాలకు ఫస్ట్ యాక్చువల్గా ఎప్పుడైతే వీళ్ళిద్దరి జీవిత చరిత్రలు చదివానో, వివేకానంద, శంకరాచార్యుంది, తర్వాత సన్యాసులతో పరిచయము, ఇంట్లో కూడా ఆ సాంప్రదాయం ఉంది కాబట్టి, సో నేను సన్యాసి అవ్వడానికి మా ఇంట్లో ఎటువంటి ఆబ్జెక్షన్ లేకుండా. ఓకే. ఇంకో కారణం ఏంటంటే, నేను మా ఇంట్లో చిన్నవాడిని, నాకంటే 2 పెద్దవాళ్ళు. సో ఆ 2 అన్నయ్యలు ఆల్రెడీ ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారు. సో ఒకసారి స్వామీజీ అడిగారు అన్నట్టు, చెప్పాను కదా భగవద్గీత సప్తాహం జరిగిన తర్వాత భగవద్గీత మీద ఉపన్యాస పోటీలు పెట్టారు. భగవద్గీత గురించి మొట్టమొదటిసారిగా విన్నది మా నాయనమ్మ ద్వారా, పారాయణం ప్రారంభించింది మాత్రం మా నాన్నగారి ద్వారా. ఓకే. సో మా నాన్నగారు 2వ గురువు. సో ఉపన్యాస పోటీలు పెట్టారు. పెట్టిన దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, మా నాన్నగారికి సెకండ్ ప్రైజ్ వచ్చింది. అది చూసి ఆ స్వామీజీ అడిగారు, రెడ్డి గారు మీకు 3 కొడుకులు ఉన్నారు కదా, మరి ఈ అబ్బాయికి ఆధ్యాత్మికత అంటే బాగా ఆసక్తి ఉన్నట్టుంది, ఈ అబ్బాయిని మాకు ఆశ్రమానికి ఇచ్చేయండి అన్న. రామకృష్ణ మఠానికి? రామకృష్ణ మఠం అన్న తర్వాత మా నాన్నగారు కొంచెం సైలెంట్గా ఉంటే మా నాన్నమ్మ అన్నారు, ఓకే వాడు వస్తాను అంటే తీసుకెళ్ళచ్చు. మీ నాన్నమ్మ? సో అలా ఏం బాబు వస్తావా అంటే ఓకే అన్న. సో అలా దాని తర్వాత వాళ్ళు కాశీ తీసుకెళ్లారు. కాశీలో వయసు ఎంత అప్పుడు? మీకు ఎంత వయసు? అప్పుడు 18 years. 18 yearsలోనే? 18 years స్టార్ట్. యువయోగి. అసలు వాస్తవంగా అప్పుడు హిమాలయ గురించి విన్నానే కానీ నేను అనుకోలే. ఓకే. నేను ఎప్పుడు అనుకోలే, విన్నాను. బట్ మనకు ఇంతే ఉండే, వీళ్ళిద్దరు ఉన్నారు కదా సన్యాసులు, స్వామీజీగా మనం కూడా ఇలాగనే ప్రచారం చేయొచ్చు అన్నది ఉంది లోపల. సో కాశీ వెళ్ళిన తర్వాత బ్రహ్మ విద్యా పాఠశాలలో జాయిన్ అయిన తర్వాత, సో ఉదయం 3 గంటల నుంచి కార్యక్రమం స్టార్ట్, దినచర్య. బ్రహ్మ ముహూర్తం అంటామే, 3 గంటలకు లేవాలనా? 3 గంటలకు లేవాలి కంపల్సరీ. అబ్బో. సో దాని తర్వాత పూజా విధానం, దాని తర్వాత పారాయణం, దాని తర్వాత జపం, దీక్షిస్తారు. గురువుగారు అప్పుడు దీక్ష ఇచ్చారు, మంత్ర దీక్ష. సో జపం, దాని తర్వాత ఇక వేద పఠనం.
వేదాలు వేదాలు ఉపనిషత్తులు కంపల్సరీ చదవాలి. ప్రతిరోజు చదవాల్సిందే ఓకే. అలా. సో అలా చదువుతున్న మీకు సంస్కృతం వచ్చా మీకు? సంస్కృతం నేర్చుకున్నా. గ్రేట్. సో ఒకందుకు అది చదువుతూ ఉన్నంటే అంటే అప్పటి స్థితి చాలా ఆనందం వేసేది. వేదం చదువుతున్నా, ఉపనిషత్తులు చదువుతున్నా, అది పూజ చేసేటప్పుడు అష్టోత్తర శతనామావళి చదువుతున్నా, ఒక రకమైనటువంటి అంటే యాజ్ ఇట్ ఈజ్గా అది చదువుతూ ఉన్నప్పుడు ఆ మంత్రోచ్చారణతో పాటు ఆ భావస్పందనను ఫీల్ అవుతూ ఉండేవాడిని. సో అందుకొరకు చాలా బాగా అనిపించేది. అయితే అయిన తర్వాత అక్కడున్న అది అఘోరీలతో పరిచయం అయింది. కాశీలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక వారం రోజులు అలా వెళ్తూ ఉన్నప్పుడు స్నానం అయిన తర్వాత సంధ్యావందనం అయిన తర్వాత అక్కడే కూర్చొని జపం చేసుకుంటున్నా. అప్పుడు ధ్యానం తెలియదు, అదేలే జపం చేస్తూ ఉంటే అట్లే నాకు తెలియకుండానే ఆ జపమాల కింద పడిపోయింది. నేను ఇట్లా వేలు కలిసిపోయి అలా కూర్చున్నాను. ఆటోమేటిక్గా ఇది నాకు తెలియదు. జపంలోంచి ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత నాతో పాటు స్వామీజీ ఉండే. అన్న తర్వాత బ్రహ్మచారికి చెప్పాడు, ఆయన లేపకుండ్రి, అక్కడ ఉండండి, ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు తీసుకొని రండి అన్నాడు. సో ఇది అఘోరీలు ఇద్దరు గమనించారు. ఎప్పుడైతే నేను బయటకు వచ్చాను ఒక 1.5 hour తర్వాత బయటకు వచ్చా. 1.5 hour తెలియకుండానే జపమాల కింద పడిపోయింది. అలా ఉండిపోయారు. ఉండిపోయిన తర్వాత బ్రహ్మచారి చెప్పారు అన్నట్టు, ఇట్లా స్వామీజీ తీసుకురమ్మన్నారు. సో ఆ అఘోరీలు గమనించి వాళ్ళు అట్నే ఉండి మా ఆశ్రమానికి వచ్చారు. ఆ అఘోరీలు మా మఠాధిపతి ఎవరైతే ఉన్నారో స్వామీజీకి వాళ్ళు వివరించి చెప్పారు, ఈ అబ్బాయిని మేము తీసుకెళ్తాము. అఘోరీలు ఇక్కడనేమో వాళ్ళు కాశీకి పట్టుకొచ్చారు, ఓ సినిమా తీయచ్చా మీ స్టోరీ. వాస్తవంగా నిజంగా వింటూ ఉంటే నా జీవితంలో ఇటువంటి చాలా జరిగాయి. తర్వాత అసలు ఇంకొక గురువు పర్మిషన్ ఇవ్వరు. వన్న తర్వాత ఆయనకి ఎందుకు అనిపించింది, అవునా అలాంటి వాడా, అయితే వాళ్ళు హిమాలయస్ తీసుకెళ్తామని చెప్పారు. తీసుకెళ్ళారు. అన్న తర్వాత మా గురువు గారు కూడా యాక్సెప్ట్ చేశారు. ఓకే, రామకృష్ణ మఠం గురువు. అన్న తర్వాత తీసుకెళ్ళిన తర్వాత ఆ నుంచి హరిద్వార్ వెళ్ళాము. ఓకే. హరిద్వార్లో వాళ్ళతో పాటు ఒక 15 రోజులు వాళ్ళ సాధనా పద్ధతి. ఏది నాథ్ సాంప్రదాయమా? నాథ్ సాంప్రదాయం. సో దాని తర్వాత 15 రోజులు అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగతా అఖాడాలు అవన్నీ ఉంటాయి కదా, అది పెద్ద ప్రాసెస్. సో దాని తర్వాత మళ్ళీ నాగా సాధువులు పరిచయం. సో ఇలా ఒక్కొక్కరు దాని తర్వాత సిద్ధ పురుషులు అంటే ఇలా హరిద్వారు, ఋషికేశు, గంగోత్రి, యమునోత్రి తిరిగారంతా, కేదారినాథ్, బద్రీనాథ్. గమ్మత్ ఏంటంటే ఇదంతా కాలినడకని తిరిగారా అప్పుడు? అబ్బో. సో ఇక్కడ ఏం చెప్పాలంటే నా ప్రమేయం లేకుండా ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఓకే. ఒక దగ్గర అంటే ఒకరి దగ్గర నెల రోజులు, ఒకరి దగ్గర 6 నెలలు. అంటే వారు ఏ సాధన అయితే చేస్తూ ఉన్నారో ఆ సాధన మనం నేర్చుకొని దాన్ని ఫలితాన్ని పొందేంత వరకు ఉండేవాళ్ళని. ఈ లోపల ఇంకో స్వామీజీ పరిచయం అయ్యారు. అట్లా క్రియాయోగం కూడా వచ్చింది మధ్యలో. క్రియాయోగం కూడా మధ్యలో. అంతర్ముఖ ప్రాణాయామం బద్రీనాథ్లో. క్రియాయోగం అన్నది బద్రీనాథ్. స్వరయోగము, నాదయోగము, శబ్దయోగము. అయితే స్పిరిచువాలిటీలో ఏది వదలలేదు. ఏది వదల. యంత్ర సాధన, తంత్ర సాధన. తంత్ర సాధన చాలా కఠినమైంది. ఓకే. అట్లా. సో ఇవన్నీ అన్ని సాధనలు చేశాను. ఎప్పటి వరకు అంటే 89 నుంచి 97 వరకు. 89 నుంచి 97 వరకు. మరి సిద్ధులు వచ్చినాయా? సిద్ధులు వచ్చినాయి అంటే అప్పుడు వాస్తవంగా అంటే మనం ఏదంటామో మన జ్ఞానం తెలియనంత వరకు అది చాలా గొప్పది అనుకుంటాం. వచ్చినట్టు ఎలా అంటే, సో ఒకరోజు గుహల్లో, బద్రీనాథ్కు దగ్గరలో గుహలో ఉన్నాను. అంటే గుహలో ఎన్ని రోజులు ఉన్నాను అంటే బయటకు వచ్చిన తర్వాత తెలిసింది 15 రోజులు ఉన్నట్టు. గుహలో బద్రీనాథ్లో. అది కూడా బద్రీనాథ్లో చలి ఫుల్ ఉంటుందిగా. అసలు చలికి ఎట్లా తట్టుకుంటారు సార్? అప్పుడు ఏంటంటే మనము ఆ సాధన పట్ల అంత తపనతో ఉన్నప్పుడు యాక్చువల్గా ఇటువంటి సాధన చేస్తుంటే శరీరం బాగా హీట్ ఎక్కుతుంది. మామూలుగా వేడి ఉండదు శరీరం, మొత్తం ఉష్ణం. సో అందుకొరకు అనిపించదు. ఓకే. సామాన్య మానవునికి చలి పెడుతుంది. కానీ ఎప్పుడైతే ఆ సాధన సంపత్తి ఉండి ఆ తపనతో అన్ని రకాల సాధనలు, మంత్రోచ్చారణలు అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు లోపల ఉష్ణం జనిస్తుంది. ఓకే. మామూలుగా ఉండదు లోపల. ఎట్లయితే అగ్ని జ్వలిస్తూ ఉంటుందో అలా అవుతూ ఉంటుంది. అందుకొరకు అంతగా ఎఫెక్ట్ ఉండదు.
మళ్ళీ అక్కడ వాతావరణానికి అలవాటు పడిపోతాం. కొన్ని రోజులకు ఫస్ట్ 2 రోజులు పెడుతుందేమో, తర్వాత అలవాటు పడుతుందేమో. ఎవరైనా ఒక సామాన్య మానవుడు ఒక నెల రోజులు హిమాలయాల్లో ఉన్నాడు. చాలామంది అడుగుతుంటే చెప్తాను, ఏం కాదు, మీరు ఉండాలనుకుంటే ఒక నెల రోజులు ఇబ్బంది అవుతుంది. ఒక రోజుకి ఇబ్బంది అనిపిస్తుంది సార్, 2వ రోజు కొంచెం అడ్జస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది, 3-4 రోజులు ఉండి ఓకే ఓకే అనిపిస్తుంది. అంతే, బాడీ ఆటోమేటిక్గా ట్యూన్ అవుతుంది అంట. ట్యూన్ అవుతుంది. అయితే గుహలో 15 రోజులు ఉన్నారు, 15 రోజులు ఏకదాటిగా. సో అది 15 రోజులు ఉన్న విషయం నాకు తెలియదు. ఎప్పుడైతే గుహ నుంచి బయట రోజులు తిండి తిప్పలేం లేవా? అదే అంటున్నా, లేవు. ఇప్పటి వరకు నా జీవితంలో ఇప్పటి వరకు ఆ 15 రోజులే హైయెస్ట్. అంటే నో తిండి, కంటిన్యూగా, నో వాష్రూమ్, నో వాటర్, నిద్ర, నో వాటర్, నో వాష్రూమ్, నో ఫుడ్. ఓకే, ఇలా కూర్చొని 15 రోజుల పాటు ఉండిపోయారు గుహలో. ఉండిపోయారు. తర్వాత బయటకు వచ్చినాక ఎలా అనిపించింది? బయటకు వచ్చిన తర్వాత అసలు శరీరం ఎంత తేలిక అంటే గాల్లో తేలిపోతున్నట్టు, ఎంత ఫ్రెష్నెస్, ఎంత కాంతి. అసలు మాట్లాడడానికి టైం పట్టింది. అదే చెప్తాను. బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఒక బౌద్ధ భిక్షు గమనించాడు. అప్పటి వరకు బౌద్ధ భిక్షువులు పేరు విన్నాను కానీ నేను కూడా చూడలా. అసలు ఇప్పుడు నా లైఫ్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్. అందుకే బుద్ధుని పట్ల దాని తర్వాత నాకు అంత ఇంట్రెస్ట్ కలగడము, బుద్ధుని పట్ల నాకు అంత గౌరవభావం కలగడానికి ఈ బౌద్ధ భిక్షువు కాదు. ఆయన వచ్చిన తర్వాత అడిగాడు, స్వామీజీ आप गुफा में 15 दिन हो गया, आप अपने आप को जान लिया क्या? हिंदी लो अड़िगा अड़ते नहीं अन्नानु उसको छोड़ के मैं अभी तक अपने आप को नहीं जान पाया, लेकिन इसके अलावा इसको छोड़ करके बहुत कुछ पा लिया. అంటే నన్ను నేను తెలుసుకోలేదు కానీ తప్ప మిగతా చాలా వచ్చినాయి, చాలా పొందాను. ఏం పొందారు అన్నప్పుడు అప్పుడు తెలిసి చూసే వరకు ఏమన్నాడు అయినా 15 రోజులు అయింది అన్నప్పుడు, 15 రోజుల తర్వాత అసలు నాకేమనిపించింది అంటే ఒక 15 నిమిషాలు ఉన్నానేమో అనిపించింది. చూసుకుంటే 15 రోజులు అయిపోయింది, ఆకలి లేదు, నిద్ర లేదు, ఎంత ఫ్రెష్నెస్ అంటే అంత ఫ్రెష్నెస్. అంటే అప్పుడు అర్థమైంది, సిద్ధులు వచ్చాయి. కొన్ని 2-3 ప్రయోగించి కూడా చూసుకున్నా. ఓకే, కానీ నేను ఇంతకుముందు అన్నానే, నిజంగా ఒకటి ఏంటంటే గురు పరంపర అన్న దాని మీద నాకు విశ్వాసం ఇప్పటికి కూడా. ఓకే, నేను ఆ చిన్నప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు కూడా ఒక గురువు అని, గురు పరంపర ఏదైతే ఉందో, గురువు అంటే మనకు తెలియని ఒక అదృశ్య శక్తి ఒకటి ఉంది అని నేను అప్పుడు నమ్మేవాడిని. నా అనుభవం ఇది, ఎందుకంటే నా జీవితంలో జరిగింది కాబట్టి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా జీవితంలో జరిగింది కాబట్టి నేను నమ్ముతాను. ఏదో ఒక అదృశ్య శక్తి నన్ను నడిపిస్తుంది. వెంటనే ఎప్పుడైతే మళ్ళీ నా లోపల నుంచి వచ్చింది, సో ఒకవేళ ఈ సిద్ధి మార్గములో వెళితే సిద్ధులు వచ్చాయి, సిద్ధుల శక్తిని ఉపయోగించవచ్చు. బట్ ఈ సిద్ధులను ఉపయోగించుకుంటే నిన్ను నువ్వు తెలుసుకోలేవు. ఏ ఆత్మ సాక్షాత్కారానికి ఏదైతే నువ్వు ప్రయత్నం చేస్తున్నావో ఆ మార్గం నుంచి నువ్వు భిన్నపడిపోతావు. ఓకే, వెంటనే ఎప్పుడైతే ఈ ఆలోచన ఇది వస్తుందో లోపల నుంచి, వెంటనే ఆ బౌద్ధ భిక్షు అన్నాడు. రైట్ సార్, నాకు ఒక డౌట్ ఉండే, మీరు ఎంతోమందిలో తిరిగారు కదా, అయితే ఏంటంటే ఈ చాలామంది ఋషులు, యోగులు, మునులు అట్లా హిమాలయాల్లో సంవత్సరాల పాటు తిరుగుతూ ఉంటారు, సాధన చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు భౌతికమైన కోరికలు రావా? ఎట్లా అణిచిపెట్టుకుంటారా ఏందన్నది నేను ఎవరిని అడగలేకపోయినా మిమ్మల్ని అడుగుతున్నా. మంచి ప్రశ్న. అసలు రియల్లీ నవకాంజీ మై ఆప్కో బహుత్ ధన్యవాద్. థ్యాంక్ యూ సార్. ఎందుకు అని అంటే ఇది అందరికీ తెలియాలి. అందుకే అడుగు. ఇప్పుడు బాడీ అన్నాక నీడ్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి, అవి రావా వాళ్ళకి? మరి ఎట్టుంటారా హిమాలయాలో మన సంవత్సరాలు నాగబాబాల కోరికలు? డౌట్ వస్తుంది అన్నమాట. మంచి ప్రశ్న, ఎందుకంటే చాలా మందికి తెలియదు, వాళ్ళతో పాటు తిరిగిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని అడుగుతుంది. అందుకే అడుగుతున్నా. వాస్తవంగా చెప్పాలి అని అంటే ఇప్పుడున్నటువంటి కాలంలో, అంటే నేను 90 నుంచి చూశాను కాబట్టి 100కి 90 మంది సన్యాసులు ఎవరైతే కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారో 100కి 90 మందిలో భౌతిక కోరికలు ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. నేను ఈ కళ్ళతో ప్రత్యక్షంగా చూశాను. 90 మందిలో 100కి 90 మంది. మళ్ళీ చెప్తున్నా. ఓకే, 10 మంది అన్ని జయించిన వాళ్ళు ఉంటారేమో కావచ్చు. అందుకే అంటే 50-60 అంటే లేను, 90 మంది కాషాయ వస్త్రాలు ధరించినప్పటికీ, అనేక రకాల సాధనలు చేస్తున్నప్పటికీ కూడా
భౌతికమైన కోరికలు 190 మంది సన్యాసుల్లో ఉన్నాయి. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఎందుకంటే ఇంకా ప్రశాంతంగా ఉన్నోడికి కోరికలు ఎక్కువ వస్తాయి అంటారు. కాకపోతే ఇంతకుముందు ఇంకోటి అన్నట్టు సప్రెస్ చేస్తారు. అదే ఈ సప్రెస్ చేస్తున్నారు అన్నది కూడా మనకి ఎలా బయటపడుతుంది అన్న దానికి కూడా నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు ఎందుకంటే కొంతమంది వస్తారు, టూరిస్టులు వస్తారు, పోతారు, ఎవరో పిలుస్తారు, అంతసేపు బాగానే ఉంటారు. కానీ మేము కంటిన్యూగా ఉండేవాళ్ళం కాబట్టి అసలు సామాన్య మానవుల కంటే కోపము, ఆవేశం, ఉద్రేకము, ఈర్ష్య, చికాకు, కరెక్ట్, ఏవైతే అసహజ గుణాలు అంటామో ఇవి సన్యాసుల్లో ఎక్కువగా ఉంటాయి. కరెక్ట్. ఇది సపరేషన్ వల్ల. సపరేషన్. ఎందుకంటే బయటకు ఇదంతా తెలియదు. ఒక సన్యాసితోనే ఒక 24 గంటలు ఒక 3 రోజులు జీవించి చూస్తే తెలుస్తుంది ఆ సన్యాసిలో ఎన్ని కోరికలు ఉన్నాయి. వాటిని సపరేట్ చేయడం వల్ల ఆ వ్యక్తికి బర్స్ట్ అవుట్ అవుతూ ఉంటుంది. నేను గమనించాను, నేను స్వానుభవం 2-3 చూశాను సన్యాసులని. హోమోసెక్సువల్స్ ఉన్నారు సన్యాసుల్లో 100%. అంటే ఈ ఆడోళ్ళ దగ్గర పోకుండా మొగోలు పోతున్నారు. 100%. అది సత్యం. అదే 100%. హిమాలయాల్లో అలా నేను స్వానుభవం అందుకే చెప్తున్నా కదా. అది అది నువ్వు చెప్పేది 100% సత్యం. అందుకొరకే నాకు తర్వాత అర్థమైంది ఎందుకు సంసారంలోనే నిర్వాణము, ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో సన్యాస జీవితము సరి అయింది కాదు, సంసార జీవితమే సరి అయింది. బయటకు అది ఆదిశంకరాచార్యులు చెప్పింది ఆ కాలంలో కూడా అద్భుతమైన శ్లోకం భజగోవిందంలో, కాషాయాంబర బహుకృత వేష ఉదర నిమిత్తం. ఇవన్నీ ఎందుకొరకంటే కేవలం ఆ పొట్టకూటి కొరకు, మళ్ళీ సమాజంలో ఒక స్టేటస్ కొరకు. నేను సన్యాసి అయ్యాను, నాకేం లేదు, ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్పుకోవడానికి కానీ, బట్ అంతరంగములో ఒక సామాన్య మానవుడికి ఎన్ని కోరికలు ఉంటాయో అంతకంటే డబుల్. ఎందుకంటే సామాన్య మానవుడు అనుభవిస్తారు కదా, పోతాయి ఎప్పటితో. అందుకొరకే అప్పుడు నాకు తర్వాత అర్థమైంది, ఎప్పుడైతే పత్రి సార్తో కనెక్ట్ అయిన తర్వాత అర్థమైంది ఎందుకు సారు ఈ పదం వాడుతున్నాడు, సంసారంలోని నిర్వాణము. అప్పుడు ఇంకొక అపోహ ఏంటంటే సన్యాసులకు ఇలా ఆ కోరికలు ఉండి అవి వచ్చినప్పుడు అవి కొంతమందికి నేను ఇంకో మంచి ప్రశ్న, ఎప్పుడైతే నేను మళ్ళీ సన్యాస జీవితం వదిలి సంసారంలోకి రావాలి అనుకున్నానో అప్పుడు చాలామంది శపించారు మిమ్మల్ని. ఎందుకంటే చాలామందికి ఉంటుంది, ధైర్యం చేయరు కదా. అవును. మీకు విషయం, సంసారం నుంచి సన్యాసి కావచ్చు, సన్యాసి నుంచి సంసారంలోకి వెళ్ళి ఎందుకో తెలుసా, సన్యాస దీక్ష తీసుకునేటప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతే పిండం పెడతారు. అవును. కానీ సన్యాసి అయ్యేటప్పుడు మేమే పిండం పెట్టుకోవాలి. ఓకే. అంటే కళాధర శరీరం లేదురా భయ్య లేదు కాబట్టి పిండం పెట్టుకోవాలి. కళాధర అనే వ్యక్తి చనిపోయాడు. సో అందుకొరకు ఇప్పుడు నువ్వు చనిపోయిన రోజు సన్యాసిని తీసుకున్నావు కదా, మళ్ళీ గృహస్థులకు ఎంటర్ అయితే నీ పిండం నువ్వు పెట్టుకున్నావు కాబట్టి నీకు ఏదైనా కీడు జరుగుతుంది. అబ్బా. అందుకొరకు కోరికలు ఉన్న వాళ్ళు కూడా అమ్మో నేను సన్యాసి ఇట్లే ఉంటే జీవితాంతం ఏమైనా పర్వాలేదు, అవసరమైతే వచ్చే జన్మలో చూసుకుంటాను, నేను మళ్ళీ ఏమన్నా సంసారానికి వెళ్తే నాకేం కీడు జరుగుతుందో, ఎందుకంటే నేనే పిండం పెట్టుకున్నాను కాబట్టి. ఓకే. నేను వచ్చేటప్పుడు చాలామంది నన్ను వ్యతిరేకించారు. బట్ నేను అన్నాను, మీరు చూస్తూ ఉండండి, నాకేమీ కాదు, ఇంతకంటే ఇంకా ఉన్నత స్థితిని పొందుతాను. ఓకే. సో అందుకొరకు సన్యాసుల్లో చాలామంది మూఢనమ్మకాలను నమ్మేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఓషో, పత్రిజీ లాంటి వాళ్ళు బ్రేక్ చేశారు బ్యారియర్స్. 100%. అప్పుడు అర్థమైంది సరి అయిన జ్ఞాని ఇటువంటి ఏ నియమాలకు బందీ కాడు. నాకు ఒక స్వామీజీ చెప్పారు, ఫ్రెండ్ ఏం చెప్పారంటే, ఖాళీ గ్రౌండ్లో డ్రైవింగ్ ఎవరైనా చేస్తారు, ట్రాఫిక్లో చేసినోడు గొప్పోడు, హిమాలయాల్లో సాధన చేయడం అంటే ఖాళీ గ్రౌండ్లో డ్రైవింగ్ చేయడం లాంటిది. హైదరాబాద్ సాధన చేసి సంసారంలో ఉండి సాధన చేస్తూ ఉన్నాడు, ట్రాఫిక్లో నడపడం. ట్రాఫిక్లో నడిపినోడు పర్ఫెక్ట్ డ్రైవర్ అవుతాడు. అదే ఖాళీ గ్రౌండ్లో నడిపేటోడు పర్ఫెక్ట్ డ్రైవర్ ఎప్పటికి కాలేడు అని అద్భుతంగా చెప్పాడు నా ఫ్రెండ్. 100%. అది పరమ సత్యం. అది అన్నిటి మధ్యలో ఉండి డ్రైవింగ్, అన్నిటి మధ్యలో ఉంది. మంచి ఉదాహరణ చెప్పావు. ఎందుకంటే ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసేవాడే పర్ఫెక్ట్ డ్రైవర్. గ్రౌండ్లో ఎవడు లేని గ్రౌండ్లో నడిపి 100%. సో అదే ఉదాహరణ సన్యాస జీవితము అన్నది గ్రౌండ్లో డ్రైవింగ్ లాంటిది. వాడికి ఏం పెళ్ళామా, పిల్లల, కొట్లాటలా, పీకులాట ఏం ఉండదు. ఇంకా ఏ బరువు లేదు, ఏ బాధ్యత లేదు, ఏది లేదు, ఏం లేదు. సో అందుకొరకు మంచి ఉదాహరణ చెప్పాం. 100% అది సత్యం.
సో ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసే వ్యక్తే పర్ఫెక్ట్ డ్రైవర్. అలాగే అన్ని బరువు బాధ్యతలు ఉండి సమాజం నుంచి పారిపోకుండా ఆ బాధ్యతలను ఛాలెంజ్గా తీసుకొని ఎవరైతే సమర్థవంతంగా నిర్వహిస్తాడో యాక్చువల్లీ అతడే ఆధ్యాత్మిక సన్యాసి. కరెక్ట్. అసలైన సన్యాసి అంటే ఈ వ్యక్తి. వాళ్ళేమో బాహ్యంగా సన్యాసులు, అంతరంగంగా సంసారం. కరెక్ట్. కానీ ఏ వ్యక్తి అయితే సంసార జీవితంలో ఉండి బరువు బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాడో ఈ వ్యక్తి బాహ్యంలో సంసారి కావచ్చు కానీ ఇన్నర్లో సన్యాసి, కృష్ణుడిలాగా. కృష్ణుడిలాగా. మన దేవతలు కూడా అదే చెప్పారు. ఇప్పుడు శివుడు పెళ్లి చేసుకున్నాడు, విష్ణుమూర్తి పెళ్లి చేసుకున్నాడు, అందరూ చేసుకున్నారు, వాళ్ళని దేవుళ్ళని మొక్కుతున్నారు, వీడు మాత్రం సన్యాసిగా ఉంటాడు. అదే. సో అందుకొరకు తర్వాత తర్వాత మీరు ఆ బద్రీనాథ్లో బుద్ధిస్టు పరిచయం అయ్యారు. ఒక బుద్ధిస్ట్ మాంక్. సో ఆయన పరిచయం అయిన తర్వాత ఆయన చెప్పాడు, సో అభి తక్ ఇతనా దిన్ బయటే హే తో క్యా క్యా కియే హే, ఏం చేశారని అడిగాడు. ఇప్పుడు చెప్పాను, చేసిన యంత్ర సాధన, మంత్ర సాధన, తంత్ర సాధన, పూజ ఇవన్నీ చెప్పాను. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, సరే ఇవన్నీ చేసి చూశారు కదా, మరి నా దగ్గర ఒక సరి అయిన ధ్యాన పద్ధతి ఉంది, దీని ద్వారా అప్పుడు మీకు సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది, అప్నే ఆప్కో జాన్ లేంగే. అంటే సరే అనుకున్నాము, ఇన్ని చేసాము. ఇందులో అయితే ఇంకో పాయింట్ కూడా ఉంది సార్ ఇక్కడ, చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది అనుకుంటారు నేను 10 రోజులు ఏకదాటిగా ధ్యానం చేసే గొప్పోడిని, తర్వాత నేను నెల రోజులు మౌనంలో ఉంటే గొప్పోడిని అనుకుంటారు. కానీ ఓన్లీ సాధన చేసినంత మాత్రాన సాక్షాత్కారం వస్తుందని నేను అనుకోవట్లా. అంటే సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా, అందుకే జ్ఞానం పత్రిజీ భలే చెప్పారు, ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అన్నది. కేవలం ధ్యానం వల్ల ముక్తి అనొచ్చు కదా. అంటే చాలా మందిని ఓన్లీ సాధన చేస్తారు తప్ప వాళ్ళకి జ్ఞానం అన్నది, జ్ఞానం ఉంటే కదా డ్రైవింగ్ రూట్ తెలిసేది అని కూడా అనిపిస్తుంది నాకు. మీరేమంటారు దాని గురించి? 100%. మళ్ళీ రెండవ ప్రశ్న అద్భుతమైన ప్రశ్న. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ మళ్ళీ నేనే. అక్కడున్న సాధువులు సంతులను అందరినీ చూసిన తర్వాత ఎన్ని గంటలు కళ్ళు మూసుకొని కూర్చున్నావు అన్నది ముఖ్యం కానే కాదు. కరెక్ట్. నెంబర్ 1. నెంబర్ 2, నోటితో మాట్లాడకుండా ఎన్ని రోజులు మౌనంగా ఉన్నావు అన్నది కూడా ముఖ్యం కాదు. ఎందుకంటే ఇవన్నీ ఇలాంటి వాళ్ళను నేను హిమాలయాల్లో వేల మందిని చూశా. నిజంగా గమనిస్తే కొంతమంది వాళ్ళకన్నా పెరుగు భాషలే కదా గొప్పగా అనిపిస్తుంది. సో అందుకొరకు ఇది యాడిస్టిక్ కాదు, ఇది కొలమానం కాదు. ఈ వ్యక్తి ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాడు, ఇన్ని రోజులు కదలకుండా కూర్చున్నాడు, ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాడు, మాట్లాడకుండా, ఇవన్నీ మంచియే, కరెక్టే. కానీ అది ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయదంటే. ఎందుకంటే సార్ నేను ఒకటి చెప్తాను, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడు 32 గంటలు చేస్తాడు సార్ ధ్యానం, లేచి 3 బీర్లు తాగుతాడు మళ్ళా. ఈ 32 గంటలు ధ్యానం నాకు మైండ్ ఖరాబ్ అయింది చూసి. ఈ 32 గంటలు, నేనైతే ఒక గంట సేపు ధ్యానం చేస్తేనే ఏమంతా మాట్లాడబుద్ధి కాదు, ప్రశాంతంగా ఒక స్థితిలో ఉంటుంది. వీడు 32 గంటలు ఏకదాటిగా ధ్యానం చేసి లేచి 3 బీర్లు తాగుతున్నాడు అంటే వీడి మనసు ఎంత చంచలంగా ఉంది అన్నట్టుగా. అంటే వీడు 32 గంటలు ధ్యానం ఏమైంది అనిపిస్తుంది. అంతే, కూర్చున్నాడు కానీ శరీరం ఉంది స్థిరంగా. గమ్మత్ ఇక్కడ శరీరం. అందుకే ఇక్కడ ఇంకో పాయింట్ నేను చెప్పాలి. ఎందుకు పత్రిసారు మీ వెన్నెముకను నిటారుగా ఉంచండి అని పత్రిసారు ఎక్కడ చెప్పలేదు. మిగతా ఇప్పుడు హిమాలయాలకు వెళ్తే టాప్ టు బాటం 100కి 100 మంది ఏం చెప్తారు? నిటారుగా ఉంచాలా, స్ట్రేట్గా, ఎట్టి పరిస్థితుల్లో వెన్నెముక నిటారుగా ఉండాలి, తల ఇలా పడిపోవద్దు, మౌనం పడిపోవద్దు అని చెప్తారు. బట్ దానికి ఇప్పుడు అన్నావే, ఒక్కొక్కరు చూస్తుండే హిమాలయాల్లో రోజులు కాదు సంవత్సరాల కొద్దీ సమాధి స్థితిలో. ఇప్పుడు ఇంకో గమ్మత్ ఏంటంటే, అంటే ఆ వ్యక్తి అలా కూర్చున్నాడు, శరీరంలో కదలిక లేదు, సంవత్సరాల కొద్దీ కూర్చున్నాడు, శరీరం అంతా ఎముకలమయమైపోయింది, సమాధి స్థితిలో ఉన్నారు అంటారు. నిజంగా నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్తాను, అది సమాధి స్థితి కాదు. ఓకే. సో అందుకో శరీరం ఉంది, మనసులో ఆలోచనలు ఉన్నాయి, మనస్సు శూన్యం కాల, శరీరం స్థిరమైంది కానీ మనస్సు శూన్యం కాల. అందుకోసం నోటిలో మౌనం. అందుకే పత్రిసారి అద్భుతమైన పాట అది. నోటిలోని మౌనము మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము. అందుకే నేను పత్రిసారి దగ్గరికి వచ్చినాక నేను గమనించింది ఏంటంటే,
సారు ఎందుకు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు, సార్ ఎందుకు షేక్ హ్యాండ్ ఇస్తారు, సార్ ఎందుకు అనుభవాలను వింటారు అన్నది ఈ మూడింటి మీద నేను బాగా దృష్టి పెట్టా ఫస్ట్. ఎందుకంటే వేదం చదివాను కదా, వేదంలో ఒకటి ఉంది, శబ్దాత్, స్పర్శాత్, దర్శనాత్. ఈ మూడు, శబ్దాత్, దర్శనాత్, స్పర్శనాత్. అంటే శబ్ద, స్పర్శ, దర్శనం. ఇప్పుడు స్పర్శ ఉంది, షేక్ హ్యాండ్. దర్శనం, కళ్ళలో ఐ కాంటాక్ట్, చూస్తానే లేదా సారు. స్పర్శకు షేక్ హ్యాండ్ ఇస్తారు, దర్శనానికి కళ్ళలో కలిపెట్టి చూస్తాడు. సో దర్శనం అయిపోయింది, స్పర్శ, స్పర్శనాత్, దర్శనాత్. శబ్దాత్, మన అనుభవాలు వింటాడు మన మాట ద్వారా. వేదములో ఉంది ఇది, శబ్దాత్, స్పర్శాత్, దర్శనాత్. నేను పత్రి సార్ దగ్గర అనగానే ఫస్ట్ గమనించింది ఇది, ఓహో పత్రి సారు నేను గురువు కాదు అని చెప్తారు, నేను ఏది కాదు అని చెప్తారు, కానీ ఈ మూడింటిని అద్భుతంగా ప్రయోగించారు. ఈ మూడింటిని నేను కళ్ళాల నూటికి నువ్వు పత్రి సార్కి నేను ఫిదా అయిపోవడానికి కారణం ఈ మూడు. నేనేం కాదు అంటాడు, కానీ స్పర్శ ద్వారా ఒక వ్యక్తిని స్కాన్ చేస్తాడు, ఇమ్మీడియట్గా స్కాన్ చేస్తాడు 100%. నేను కళ్ళారి, నేను ఎన్నో ఉదాహరణలు ఇవి, సెకండ్ 100% అద్భుతంగా వితిన్ సెకండ్లో ఒక స్పాన్. మనం కనురెప్పు పాటు అంటాం కదా, ఇది మాత్రం నేను అద్భుతంగా సార్ దగ్గర అప్పుడు నిలిచిపోవడానికి ఏకైక కారణము, సార్ దగ్గర నేను శాకాహారం నేర్చుకోలే, సార్ దగ్గర ఆనాపానసతి ధ్యానం కొరకు రాలే, వేటి కొరకు రాలా, సజ్జన సాంగత్యం కొరకు రాలా, ఎందుకంటే ఇవన్నీ నాకు ఉన్నారు. కానీ ఈ మూడు అన్నది నేను వేదంలో చదివాను కాబట్టి, ఈ మూడు అన్నది ఒక సిద్ధ గురువు 100% దీన్ని ప్రయోగించడము చెప్పకుండా. కొంతమందిని చూశాను, నేనే నీ గురువును అని చెప్పి నువ్వు మొత్తం నాకు సరెండర్గా అని చెప్పిన వాళ్ళని చూశాను, కానీ అద్భుతంగా ఇంత 100% ఎవరు దీన్ని ప్రయోగించాల. కానీ అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, సార్ ఎందుకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెంటనే స్కాన్ చేస్తాడు, మళ్ళీ ఏం చెప్పడు. సో ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, సారు ప్రతి ఒక్కరిని స్కాన్ చేసుకున్నాడు, ఇతడు ఎన్ని గంటలు ధ్యానం చేస్తాడు, ఎంత మౌనంగా ఉన్నాడు, ఎన్ని పుస్తకాలు చదివాడు, ఇది కాదు. ఆ స్కానింగ్లో ఇన్నర్ బయటపడ్డది ఆయన. ఇది ఆత్మస్థితి ఏంటి చెప్పారు సార్. ఐస్ ఆర్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్ అన్నారు. అంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూసినప్పుడు వాడి ఆత్మస్థితి తెలుస్తుంది అని. వర్డ్స్ ఆర్ ద ఇండెక్స్ ఆఫ్ ద నాలెడ్జ్. వాడి నోట్లోంచి 2 మాటలు బయట పడితే వాడికి ఎంత జ్ఞానం ఉందో తెలుస్తుంది. అందుకే చెప్పండి స్వామీజీ అంటాడు. ఓ 4 ముక్కలు ఇట్లా వింటాడు, అది చెప్పింది ఈయనగానే అర్థమైపోతావు ఇది స్టేజ్ ఇది. అది అంత ఇప్పుడు నా అనుభవంలో, అంటే నా దృష్టిలో నేను పత్రిసార్లు చూసింది ఏంటి అంటే, ధ్యానం చేయదంతా కాదు, ఆయన ప్రతి ఒక్కరిని స్కాన్ చేసి ఎవరిలో ఏ జ్ఞానం ఉంది, ఈ వ్యక్తి ఏ పని చేయగలుగుతాడు అన్నది మొత్తం ప్రతి ఒక్క మాస్టర్ యొక్క బయోడేటాను కరెక్ట్ మొత్తం తీసుకున్నాడు. చెప్పాడు కూడా ఒకసారి. ఏం చెప్పారంటే, నా టాలెంట్ ఏంటో తెలుసా అన్నాడు. ఏంటి సార్ అని అడిగాను. ఎవరి టాలెంట్ ఏంటో చెప్పడమే నా టాలెంట్ అన్నాడు. 100% సార్ పక్కా అది దట్ ఈజ్ పత్రిజీ. ఎవరి టాలెంట్ ఏంటో తెలుసుకోవడమే నా టాలెంట్ అన్నాడు. అందుకొరకు మిగతా వాళ్ళు వేరు, సారు వేరు, పత్రి సార్ వేరు. కానీ ఎప్పుడూ ఆయన గురించి ఆయన చెప్పుకోలే. అదే ఆయన గొప్పతనం కానీ ఇప్పుడు ఇక్కడ ఆయనకి ఎన్ని సిద్ధులున్నా ప్రదర్శించాల ఎక్కడ. పత్రి సార్కు అనేక సిద్ధులు ఉన్నాయి అని నేను ప్రత్యక్షంగా నమ్ముతా, చూశాను. కరెక్ట్. సార్తో అనేక ప్రయాణాలు చేసినప్పుడు చూశాను. బట్ ఎక్కడా ప్రయోగించాలా చెప్పుకోవాలి. ఒకవేళ ప్రయోగించినా చెప్పడు. అదే అండి, ప్రయోగించారు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు ప్రయోగిస్తారు మామూలుగా. మళ్ళీ కూడా చెప్తున్నా, సరి అయిన గురువు, సరి అయిన ఒక ఆత్మజ్ఞాని నేచర్కు ఇది అవసరము, ఇక ఇది తప్పదు అన్నప్పుడు ప్రకృతికి అనుకూలంగా ప్రయోగించారు. కొంతమంది సిద్ధులుండి ప్రకృతికి వ్యతిరేకంగా తన వ్యక్తిగత స్వార్థం కొరకు, తన కొరకు, కానీ కనపత్రి విశ్వ కళ్యాణం కొరకు. చాలామంది సిద్ధులతో డబ్బులు తెప్పించుకుంటారు, బంగ్లాలు తెప్పించుకుంటారు, కానీ ఈయనకున్న సిద్ధులన్నీ విశ్వ కళ్యాణంకి వాడారు. ప్రతిదీ A to Z ఇంతవరకు ఎన్ని వాడారో అవన్నీ కూడా 100% విశ్వ కళ్యాణం కొరకు మాత్రమే వాడిన ఏకైక వ్యక్తి పత్రిజీ. కరెక్ట్ 100%. ఎందుకంటే నేను హిమాలయాల్లో ఉన్న వాళ్ళని చూశాను,
స్వార్థం కొరకు వాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఏమాత్రం 0.1% కూడా పత్రిజీ గారు తన కొరకు, తన పేరు కొరకు, తన ప్రతిష్టల కొరకు, మూమెంట్ కొరకు కూడా కాదు. మళ్ళీ ఇంకో మాట, మూమెంట్ కోసం కూడా అదే అంటున్నా, కొంతమంది తన సంస్థల కొరకు వాడుకున్నారు, కానీ పత్రిజీ గారు మూమెంట్ కొరకు కూడా వాడలేదు. విశ్వ కళ్యాణం మూమెంట్. ఎందుకంటే మనం ఎన్నోసార్లు కూడా ఉన్న అవసరమైతే పిఎస్ఎస్ఎంను వదిలేసి ఇంకోటి పెట్టుకుంటారు. అంటే తనకు టాలెంట్ అందుకోసం ఆయన ఏమన్నా వ్యవస్థ కాదు, వ్యక్తి ఆయన ఫోకస్. వ్యవస్థ కాదు, వ్యక్తిత్వం, వ్యక్తి నిర్మాణం. ఎందుకంటే వ్యవస్థ కాదు, వ్యవస్థ కూలిపో, వ్యక్తి నిర్మాణం. వ్యక్తి లేకపోతే వ్యవస్థ ఉండదు కదా. కరెక్ట్. ఆయన ఫోకస్ అంతా వ్యక్తుల మీద పెట్టి, వ్యక్తుల మీద. ఎందుకంటే దానికి మన నిదర్శనం ఇది. ఇలా ఆయన వ్యక్తి మీద ఫోకస్ పెట్టకపోతే ఇన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు అయ్యేవారు కాదు. ఆయన కరెక్ట్ చెప్పావు, వ్యక్తి మీదనే ఫోకస్ పెట్టాడు. వ్యక్తి నిర్మాణం. ఆ రోజు బుద్ధుడు కూడా అదే చేశాడు. సంఘ నిర్మాణం కావాలి అంటే ముందు వ్యక్తి నిర్మాణం కావాలి. ముందు వ్యక్తి ఆనాపానసతి ధ్యానం చేయాలి. ఆ వ్యక్తి, అప్పుడే వ్యక్తిలో మార్పు వస్తుంది. అప్పుడే అందుకోసం బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, దాని తర్వాత సంఘం శరణం గచ్చామి అన్నాడు. అయితే మీరు బుద్ధిస్ట్ మాంగ్గా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్? 2 years. 2 years. దాని తర్వాత బద్రీనాథ్ బుద్ధిస్ట్ మాంగ్ అయ్యారా? ఇక అది అప్పుడు ఆనాపానసతి నేర్చుకున్న తర్వాత బుద్ధిస్ట్ మాంగ్. ఓకే. అప్పటికరకు హిందూ సాంప్రదాయ ప్రకారంగా సన్యాసి. ఓకే. బుద్ధిజంలోకి హిందూయిజం దానికి డిఫరెన్స్ ఏం కనిపించింది మీకు? డిఫరెన్స్ అంటే చాలా డిఫరెన్స్. ఓకే. ఇప్పుడు ఏంటంటే హిందూ సాంప్రదాయ ప్రకారము బ్రహ్మముహూర్తము, సంధ్యావందనము, పూజా విధానము, మన వేదాలు, ఉపనిషత్తులు, కర్మకాండ, జ్ఞానకాండ ఇవన్నీ ఫాలో కావాలి కంపల్సరీ. బట్ బుద్ధిజంలో ఇవన్నీ ఏం లేవు. కాషాయ వస్త్రాలే బస్తు చూసే ఉంటాం, వస్త్రాలు కూడా వేరు. మళ్ళీ హిందూ సాంప్రదాయం ప్రకారము మనకు వెంట్రుకలు ఉంటాయి, గడ్డం మీసాలు. బట్ బుద్ధిస్ట్లో అవన్నీ క్లీన్ ఉండదు. దాని తర్వాత ఇందులో పూజా విధానం ఉండదు. బుద్ధిజంలో అసలు పూజా విధానం అన్నది లేనే లేదు, పూర్తి వ్యతిరేకం విగ్రహారాధన. అది మరి బుద్ధుని పెట్టి పూజలు చేస్తుంటారే. వాస్తవంగా ఎంత క్లియర్గా చెప్పాడు ఆ కాలంలోనే బుద్ధుడు. ఒక ప్రశ్న అడిగారు, అడిగితే చాలా స్పష్టంగా పాలీ భాషలో చెప్పాడు. ఏచ బుద్ధ అతీతాచ, ఏచ బుద్ధ అతీతాచ, ఏచ బుద్ధ పచ్చుపన్నాచ, ఏచ బుద్ధ అహం వందామి సబ్బదా. అంటే ఏంటి సార్? అంటే నువ్వు అనుకుంటున్నావు, కానీ మీరు ప్రశ్నలు అడిగితే, భిక్షువులు అడిగితే, నాకంటే ముందు ఎంతోమంది బుద్ధులు వచ్చారు, నేనే కొత్త కాదు. ఇప్పుడు నేను ఒక్కనే లేదు, ఈ వర్తమానంలో కూడా ఎంతోమంది బుద్ధులు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఎంతోమంది వస్తారు. అందుకొరకు సరి అయినటువంటి శిష్యుడు ఎవరు అని అంటే, ఎటువంటి చనిపోయిన తర్వాత కూడా బుద్ధుని యొక్క విగ్రహానికి పూజ చెయ్యని వాడు, బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేయని వాడే సరి అయినటువంటి బౌద్ధ భిక్షువు అని బుద్ధుడే చెప్పారు. ఆ కాలంలోనే చాలా పాలీ భాషలో, ఎందుకంటే బర్మా వెళ్ళినప్పుడు పాలీ కూడా నేర్చుకొని చదివాను కాబట్టి పాలీ భాషలో క్లియర్గా ఉంది. బర్మాలో ఉన్నారా? సో స్పష్టంగా చెప్పాడు. సో బుద్ధం మళ్ళీ చాలా తర్వాత ఇంకో ప్రశ్న కూడా అడిగాడు వెంటనే, మరి బుద్ధం శరణం గచ్చామి అంటున్నారు కదా అంటే, వెంటనే అన్నాడు, నా పేరేంటిది, నా తల్లిదండ్రులు నా పెట్టిన ఈ శరీరానికి పేరేంటి? సిద్ధార్థ. సో సిద్ధార్థ శరణం గచ్చామి అనడంలా బుద్ధం శరణం గచ్చామి. ఎవరైనా ఆనాపానసతి ధ్యానం చేసి బుద్ధత్వం పొందారో వాళ్ళను బుద్ధుళ్ళు, ఎవరైనా కానీ. అందుకోసం బుద్ధం శరణం గచ్చామి, నేను నీలో ఉన్నటువంటి బుద్ధత్వాన్ని శరణు చూస్తున్నాను. నవకాంత్ గారిని కాదు, నవకాంత్ గారిలో ఉన్నటువంటి బుద్ధత్వాన్ని శరణు జొచ్చుచున్నాను. ధమ్మం శరణం గచ్చామి, ఎప్పుడైతే బుద్ధత్వం పొందిన నవకాంత్ గారి నోటి నుంచి ఏ వాక్యాలు అయితే వస్తున్నాయో అదే ధర్మవాక్కు. సో ఆ వాక్కుకు శరణు జొచ్చుచున్నాను, ఆ వాక్కు ధర్మం. సో ఇలా ఆ ధర్మం పరంగా ఉన్నటువంటి వాక్కులను ఎంతమంది అయితే ఆచరిస్తూ ఉన్నారో, ఒక 5గురు ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆ 5గురి యొక్క ధమ్మ వాక్కు ఎవరైతే ఆచరిస్తున్నారో ఆ సముదాయమే సంఘము. సో సంఘం శరణం
గచ్చామి. సో ఇంతకుముందు అన్నట్టు పత్రి సార్ ఫోకస్ అదే వ్యక్తి నిర్మాణము, ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి అలా సంఘని పత్రిజీ గారు అలా వ్యక్తి మీద ఫోకస్ చేశారు కాబట్టి ఇలా పిఎస్ఎస్సి మూమెంట్ నిర్మాణం అయింది. లేదంటే బంగ్లాలు ఉండేవి. వ్యవస్థ మీద ఫోకస్ పెడితే పిరమిడ్లు బంగారుతో కట్టేవాళ్ళు, మొత్తం సెంట్రల్ ఏసీలు పెట్టేటోళ్ళు, ఒక 10,000 రూములు కట్టేటోళ్ళు. ఆయన దాటి మీద ఫోకస్ చేయాలి. ఆయన సమయం అంతా కూడా నేను గమనించానండి. ఆయన అనుకుంటే కడతాల పిరమిడ్ ఎప్పుడు 2011 మొదలు పెడితే ఎప్పుడు 21లో అయిపోయింది. ఆయన అనుకుంటే ఏ 14లో కంప్లీట్ చేసేవాళ్ళు. కానీ ఫోకస్ ఆయన నేచర్ ఎప్పుడు చేస్తే అప్పుడు వదిలేసాడు. ఆయన ధ్యాన ప్రచారం మీద ఫోకస్ చేసేవాడు తప్ప ఈ కన్స్ట్రక్షన్లు, బంగ్లాలు కట్టాలి, రూములు కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి ఏం లేదండి. జరిగితే జరిగింది, లేకపోతే లేదు, నాదేమైంది అన్నట్టుంటాడు. ఇప్పుడు అంటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. పిరమిడ్ పార్టీ విషయంలో కూడా పత్రిజీ గారు ఇప్పుడు అన్నది వాస్తవం. సారు తలుచుకుంటే ఎన్నో పిరమిడ్లు వచ్చేటి. అవును. అలాగే ఎప్పుడైతే పత్రిజీ గారు పిరమిడ్ పార్టీ పెట్టారో ఆయన తలుచుకుంటే కూడా జరిగేది. ఆయన తలుచుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు 100%. కానీ అక్కడ నేను గమనించింది ఏంటంటే, మనం ఇంతకుముందు అనుకున్నాం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళరు, సరి అయినటువంటి గురువు. ఆయన చెప్పారు సార్, సరి అయిన సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి, మనం సహనంగా వెయిట్ చేయాలి అని చెప్పారు. తొందరపడరాదు, తొందరపడి తప్పుడు దోరలు పట్టకూడదు, వెయిట్ చేయాలి. ఏది ఆగదు, సమయం వచ్చినప్పుడు ఆగదు, అదే జరుగుతుంది. కాబట్టి వెయిట్ చేయాలి ఆయన. ఎందుకంటే 2011లో టీవీ ఛానల్ పెట్టాలని చెప్పి పత్రి గారు తెగ ప్రయత్నం చేశారు. ఆ టైంలో మేము కూడా ఉన్నాం. ఎంతోమంది కోటీశ్వరులను, ధనవంతులను కలిసి ఒక 6 నెలల పాటు తీవ్రమైన ప్రయత్నం చేశారు. జరగలేదు. 6 నెలల తర్వాత పత్రి గారు నాతో ఏమన్నారంటే, మనం తొందరపడ్డామేమో రా, ఇంకా సమయం రాలేనట్టుంది, సమయం వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి అన్నారు. సమయం ఇంకా రాలేదు, మనమే తొందరపడ్డాము, సమయం వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి, వెయిట్ చేద్దాం అని అన్నారు. అంతే. ఆ ఈగోకి పోలేదు, నేను ఇంత ట్రై చేసినా అవ్వలేదు పని అని. వెంటనే బ్యాలెన్స్, అది మామూలు ఎరుక కాదు. అక్కడ ఇంకా అర్థమవుతుంది నిజంగా పత్రిజీ గారు ఎంత ఎరుకతో ఉండేవాళ్ళు. అది మామూలు విషయం కాదు. ఎందుకంటే చూశాను కాబట్టి. ఒక గురు స్థానంలో ఉండి ఒక వ్యవస్థను నడుపుతూ ఉన్నప్పుడు, ఇన్ని లక్షల మందితో మమేకమైనప్పుడు, సో వెంటనే ఆ ఇగో ఏమాత్రం లేశమాత్రం ఇగో లేకుండా అంతగా 100% బ్యాలెన్స్ చేసుకోవడము చాలా అసాధ్యం. ఎంతోమందిని చూశారు. రైట్. ఎన్నో రకాల సాధనా పద్ధతులు మీరు ప్రాక్టీస్ చేశారు. మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, జపాలు, బ్రహ్మముహూర్త సాధనలు, యోగాలు, అన్ని రకాల సాధనలు చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారు. చాలామంది మా సాధన సరి అయినదంటే మా సాధన సరి అయినది అని చెప్పి అంటుంటారు. మా గురువు సరి అయిన వాడంటే మా గురువు సరి అయినవాడు, మా మతం సరి అయినదంటే మా మతం సరి అయినది, మా ధర్మం సరి అయినది మా ధర్మం సరి అయినది అని చెప్తుంటారు సార్. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? సో ఎందుకంటే అసలు ఇవన్నీ చూసిన తర్వాత సరి అయిన గురువు ఎప్పుడు తన సంస్థకే పరిమితం కావాలి అని చెప్పాడు. మళ్ళీ చెప్తున్నా, సరి అయిన గురువు నా సంస్థతోనే ఉండు, నేను చెప్పిందే విను, నాదే గొప్ప సంస్థ, నేను రాసిన పుస్తకాలే చదువు, ఈ రకంగా సరి అయిన గురువు చెప్పాడు. సూపర్. ఎందుకు అని అంటే, సార్ దగ్గరికి వచ్చే ముందు అనేక సంస్థల్లో ఉండి వచ్చాను. ఈవెన్ రాధాస్వామి చాలా అద్భుతమైన ఆర్గనైజేషన్, సేవలో చాలా దిట్ట, ఇంటర్నేషనల్ లెవెల్లో అద్భుతంగా ఉంది. కానీ అందులో కూడా మన సంస్థ బుక్స్ మాత్రమే చదవాలి. మళ్ళీ మన సంస్థలో ఎక్కడైతే సత్సంగం జరుగుతుందో ఆ సత్సంగానికి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు మన సత్సంగం నచ్చింది, మన అభ్యాసం అయిన తర్వాత వేరే సత్సంగాలకు వెళ్ళకూడదు. సో ఇలా సోకాళ్ళు 10 పెద్ద సంస్థలు ఉన్నాయి. బట్ వీళ్ళందరూ ఇదే చెప్తూ ఉంటారు. బట్ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత, సో అందుకు ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. ఒక గురువు కొన్ని పరిమితులు పెట్టాడు, నా పుస్తకాల చదువు, నా సంస్థే గొప్పది,
నా సంస్థలనే ఉండి పనిచేయి అని చెప్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి సరి అయిన గురువు కాదు. ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అన్నట్టు. ఎందుకంటే ఎస్, యంత్ర సాధన చేశా, మంత్ర సాధన చేశా, తంత్ర సాధన చేశా, నాద సాధన చేశా, క్రియాయోగం చేశా. ఇవి చేసినప్పుడు నేను కూడా అనుకునేను, అబ్బా ఆ సాధన కంటే ఇది బాగుంది, ఈ సంస్థ బాగుంది, ఈ సంస్థ బాగుంది, ఇది బాగుంది అని వచ్చాను. కానీ ఎప్పుడైతే సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏ కండిషన్స్ లేవు. ఫస్టే ఇది ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక గురువు ఎంత స్వేచ్ఛని ఇస్తాడో, ఏ గురువు అయితే నువ్వు పరిచయమైన రోజే, పరిచయమైన క్షణమే నీకు 100% స్వేచ్ఛనిచ్చాడో ఆ వ్యక్తే నీకు సరి అయిన గురువు. పత్రి గారు, మీ మొదటి పరిచయం గురించి చెప్పండి. సో నా అదృష్టం ఏంటంటే నాకు సార్ ఫస్ట్ పరిచయం అయినప్పుడు నువ్వు కూడా ఉన్నావు. అవునా? ఓకే. నువ్వు తర్వాత ఆనంద్, ఇద్దరు. ఓకే, నాకు బాగా గుర్తు ఇప్పటికీ. ఓకే. యా, ఆ రోజు ఇద్దరు నువ్వేదో ల్యాప్టాప్ తెచ్చి అప్పుడు సార్కి చూపిస్తున్నావు. ఓకే. నేను ఎందుకంటే నేను బాగా చూపిస్తూ ఉంటాయి. సో గమ్మత్ ఏంటంటే సార్ ఆ రోజు మౌనంలో ఉన్నారు. ఎక్కడది? కర్నూలు ధ్యాన జగత్ ఆఫీస్. ధ్యాన జగత్ ఆఫీసులో నేను డేట్ కూడా చెప్తాను. 2016 మే 30వ తేదీ. ఓకే, రైట్. సార్ మౌనంలో ఉన్నాడు. 2 రోజుల తర్వాత సార్ అమెరికా టూర్కి వెళ్తున్నారు. ఓ, ఓకే. సో సార్ మౌనంలో ఉన్నారు. అప్పుడు నేను అప్పటి వరకు నేను రెగ్యులర్ డైరీ రాస్తూ ఉంటాను నా అనుభవాలతో. ఎక్కడ డైరీ రాస్తారా? డైరీ. సో నేను ఆ డైరీ నాది బుద్ధిస్ట్ మంక్గా ఉన్నాయి హిమాలయాల్లో ఉన్న ఫోటోలు తీసుకొని వచ్చాను. సార్కు మౌనంలో ఉన్నారు కాబట్టి సో ఆ డైరీ చూసి సార్ చదివారు. దాని తర్వాత ఫోటోలు చూశారు. ఫోటోలు చూసిన తర్వాత సార్ ఒక పేపర్ తీసుకొని ఫస్ట్ రాసింది ఏంటి అంటే, ఆ పేపర్ ఇప్పటికీ ఉంది నా దగ్గర. స్వామీజీ, 11 సంవత్సరాల నుంచి మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. అబ్బా, 11 సంవత్సరాల నుంచి. దాని తర్వాత రెండోది, బుద్ధుని కాలంలో మనం కలిసి బౌద్ధ భిక్షువులుగా ఉన్నాము. ఇది రెండో స్టేట్. దాని తర్వాత మూడోది ఏంటి అంటే, పత్రి సారు మీ జీవిత చరిత్ర ఒక 200 పేజీల్లో ఈ 3 మన అంటే అప్పుడు మే అవుతుంది కాబట్టి డిసెంబర్ ధ్యాన మహాచక్రం లోపల మీ జీవిత చరిత్ర 2 పేజీల్లో రావాలి. 200 పేజీల్లో అన్న తర్వాత ఇంకోటి 4th, పిరమిడ్ సెంటర్లను దర్శిస్తూ ఆనాపానసతి ధ్యానాన్ని బోధించండి అన్న తర్వాత నేను అన్నాను, సార్ ఒక వారం రోజులు మీతో ప్రయాణం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. అప్పుడు శివప్ప గారు కూడా ఉన్నారు. రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నాడు, ఏమయ్యా సార్ని పట్టుకొని డైరెక్ట్ అలా అనేసావంటే, అయ్యా నేను అనేక మంది గురువులను చూశాను. నాకు తెలిసింది ఏంటంటే, ఆచరణాత్మకంగా ఒక గురువుతో ఒక రోజు 2 రోజులు వారం రోజులు ప్రయాణిస్తే ఆ గురువు గురించి ఇంకా లోతుల్లో తెలుస్తుంది. ఆ అనుభవాలు నాకు ఉన్నాయి కాబట్టి నేను అడిగాను. డైరెక్ట్ అలా అడుగుతారా అన్న. సార్ వెంటనే నేను అమెరికా వెళ్తున్నాను, వచ్చిన తర్వాత స్వామీజీ తప్పకుండా నాతో ప్రయాణం చేయొచ్చు అన్నారు. గమ్మత్ ఏంటంటే సారు ఆగస్టు 1కి వెళ్ళారు, జూన్ 1కి వెళ్ళారు, ఆగస్టు 8కి రిటర్న్ వచ్చారు. ఎప్పుడు వస్తారో నాకు తెలియదు, బట్ నేను మర్చిపోయా. ఆయన మర్చిపోడు. అదే చెప్తున్నా, జూన్, జూలై, ఆగస్టు. బట్ అప్పటికి దామోదర్ రెడ్డి గారు పరిచయం అయ్యారు, నెంబర్ తీసుకున్నారు. ఓకే. పత్రి గారు ఆగస్టు 8వ తారీఖు ఫ్లైట్ దిగి కర్తాల్కి వెళ్ళారు డైరెక్ట్. వెళ్ళిన తర్వాత దామోదర్ రెడ్డి గారు మధ్యాహ్నం ఫోన్ చేశారు. సార్ గురువుగారు మాట్లాడతాను, స్వామీజీ మీరు అన్నారు కదా నాతో ప్రయాణం చేస్తాను అని, అమెరికా నుంచి వచ్చాను. నిజంగా నేను స్టన్ అయిపోయా. నేను మర్చిపోయా, వాస్తవంగా నేను మర్చిపోయా. సో అక్కడి నుంచి అన్నానే 7 రోజుల ప్రయాణం. సో ఆ నుంచి స్టార్ట్ అయింది. 7 రోజులు తిరిగారా? 7 రోజులు. 8కి వచ్చాము, 9 నుంచి స్టార్ట్ అయింది. 9లో కర్తాల్లో బయలుదేరితే తాడేపల్లిగూడెం, వశిష్ఠ గౌతమి, దాని తర్వాత ద్వారకా తిరుమల, దాని తర్వాత అది మానస సరోవరం. అప్పుడే అది రామరెడ్డి గారిది ఓపెనింగ్, మానస సరోవరం ఓపెనింగ్. ఆ నుంచి ఒంగోలు, నెల్లూరు, దాని తర్వాత
మన జీకే గారిది ఆనందో బ్రహ్మ చిత్తూరులో ఉంది ఉత్సవాలు. అవును. అది అయిపోయిన తర్వాత పత్రి సారు చెన్నై వెళ్ళాలి, కేశవరాజు గారు నేను రిటర్న్ రావాలి. సో అలా 7 రోజుల ప్రయాణంలో నా ఫోకస్ అంతా సార్ మీదనే పెట్టాను. సార్ ఏం మాట్లాడతారు, ఏంటి, ఎలా అని 7 రోజులు. సో దాని తర్వాత చివరికి ఇక రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. సార్ ధ్యానం బుద్ధుని భిక్షువులుగా ఉన్నాను అన్నారు. ధ్యాన పద్ధతి ఆనాపానసతి. కానీ ఇన్ని పిరమిడ్లు, గమ్మత్ ఏంటంటే దారిలో ఎన్ని పిరమిడ్లు ఉన్నా ప్రతి పిరమిడ్ సార్ చూపిస్తూ పేరు చెప్పాడు. దాదాపు ఇప్పటి వరకు 50 పిరమిడ్లు చూపించారు. ఏ నుంచి మన వశిష్ఠ గౌతమి నుంచి మొదలుపెట్టి చిత్తూరు వరకు ఈ 7-8 జిల్లాల్లో. కానీ బౌద్ధ భిక్షువులుగా ఉన్నామంటున్నారే కానీ ధ్యానం బాగుంది, బట్ ఏ పిరమిడ్ కూడా జీతవనం అని పేరు పెట్టలేదు. ఏవో పేర్లున్నాయి, బాగున్నాయి, ఓకే అని అనుకుంటున్న సందర్భంలో మీరు లోపల అనుకుంటున్నారా? నేను లోపల అనుకుంటున్నా. ఎందుకంటే ఇక రిటర్న్ ఇంత బాగుంది, 7 రోజులు అయిపోతుంది అని అనుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడ ఏ పిరమిడ్ కూడా జీతవనం అని పేరు పెట్టలేదే అని అనుకుంటున్న సందర్భంలో ఇలా నా లోపల ఆలోచన మెదులుతూ ఉంది. అదే టైంకు సుధాకర్ ప్రభాకర్ వచ్చారు. వాళ్ళు వస్తున్నా నేను అనుకుంటూ ఉన్నా, వాళ్ళిద్దరు వచ్చారు. సార్ వెంటనే వాళ్ళని చూసి కేశవరాజు గారిని పిలిచి, కేశవరాజు ఇక్కడ నుంచి మీ ప్రయాణం హైదరాబాద్ కాదు, స్వామీజీని తీసుకెళ్ళి జీతవనం చూపించిన తర్వాతనే హైదరాబాద్ వెళ్ళండి. ఆల్రెడీ జీతవనం పెట్టినారు అప్పటికే. సో అన్న తర్వాత నైట్ చేరుకున్న తర్వాత మార్నింగ్ లేచి కేశవరాజు గారు పైన కొండ మీద పిరమిడ్ ఉంది కదా తీసుకెళ్ళారు. కొద్దిసేపు అలా ధ్యానం చేసిన తర్వాత ఇంక ఇది చివరిది, కిందికి వెళ్ళిన తర్వాత సార్ ఫోన్ చేయాలి అనుకున్నా. అంతే అనిపించింది లోపల. కిందికి వచ్చాము, అప్పుడు చింత చెట్లు ఉన్నాయి కదా, అప్పుడు కిచెన్ అక్కడ ఉండే కదా. సో అన్న తర్వాత శివప్ప గారు ఫోన్ చేశారు, గురువుగారు మీతో మాట్లాడారు. స్వామీజీ, బుద్ధుని కాలంలో మనం బౌద్ధ భిక్షువులుగా ఉన్నప్పటి జీతవనం ఎలా ఉంది, ఇప్పటి జీతవనం ఎలా ఉంది, ఐజ్ ఇట్ ఈస్ అంటే బుద్ధుడి కాలంలో జీతవనం ఉండేది. ఫస్ట్ బౌద్ధ భిక్షువులు నివసించడానికి మొట్టమొదటి ఆరామము విహార అన్నది అనాథపిండకుడు అనే ఒక గృహస్థుడు నిర్మించాడు. అది బౌద్ధ భిక్షువుల కొరకు ఫస్ట్ ఆరామం జీతవనం. దాని తర్వాత మాతా విశాఖ, దాని తర్వాత ఆమ్రపాలి, చాలామంది నిర్మించారు. బట్ ఫస్ట్ జీతవనం. మొత్తానికి అట్లా వారం రోజుల పాటు సాగి జీతవనంతో అంతమైంది అన్నట్టు జర్నీ ఎండ్. అయితే ఆ వారం రోజుల్లో ఏం గమనించాను మీరు పత్రిజీలో? సో ఏం గమనించాను అంటే, నేను ఆ వారం రోజులు సార్తో ప్రయాణం చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, బోధన చేయడం చాలా సులభం, ఆచరణ మళ్ళీ ఆచరణ కూడా ఎలా ఉంటుంది అని అంటే సహజంగా ఉంటుంది. ఎంత సహజంగా అంటే, ఇంతకుముందు అనుకున్నాం కదా ప్రీ ప్లాన్డ్ లేకుండా క్వశ్చన్ ఎలానో, కొంతమందిది ఎలా ఉంటుంది అంటే కొంచెం ఫిక్స్డ్ శిష్యులను ఫాలోవర్స్ని పెట్టుకుంటారు. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు కాబట్టి మాట్లాడడానికి కూడా కొంతమంది గురువులు నిరోధిస్తారు. అక్కడ సహజత్వం ఉండదు. బట్ నేను గమనించింది ఏంటంటే, సీనియర్ అయిన ఆ రోజు కొత్తగా వచ్చిన వ్యక్తిని 10 సంవత్సరాలు తనతో పాటు ఉన్న వ్యక్తితో ఎలా ఆచరించేవారో, కొత్తగా వచ్చిన వ్యక్తి ఆ 5 నిమిషాలు 6 నిమిషంలో వచ్చిన వ్యక్తిని కూడా అలానే అంతే చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇవ్వడము అన్నది నేను ఏ గురువు దగ్గర చూడలా. ఇంతకుముందు మీకు చెప్పానే, శబ్దాత్ స్పర్శనాత్ దర్శనాత్. సో అక్కడి నుంచే నేను ఫోకస్ పెట్టాను. సారు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఏంటి, సారు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, కొత్తగా వచ్చిన వ్యక్తిని కూడా ఏంటయ్యా నీ అనుభవం చెప్పు అని అంత శ్రద్ధగా వినడం. సో ఇది నేను పత్రి సార్లో బాగా శ్రద్ధగా నేను గమనించిన ఆచరణ. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు అంటే, నువ్వు కొత్తగా వచ్చావు నీకేం తెలియదు, నేను చెప్పేది వినాలి
అన్నది ఉంటుంది. కానీ సార్ దగ్గర అది ఏం లేదు, తెలిసినా కూడా తెలియనట్టు. అంటే తన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తిని పత్రిజీ గారికి ఎంత నమ్మకము అన్నది నాకు ఏ రోజులో అర్థమైంది. ఏంటి అంటే పత్రిజీ గారి దగ్గరికి నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, 5 నిమిషాల 10 నిమిషాల 1 గంట ఉంటున్నాడు, నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, తన అనుభవాన్ని నేను వినగలుగుతున్నా, లేదు నేను చెప్పేది తను వినగలుగుతున్నాడు. ఈ కొద్ది సమయాన్ని పత్రి సార్ అంటే నా దృష్టిలో పత్రి సార్ ఎలా ఫీల్ అయ్యేవారంటే అనేక జన్మ పరంపరలలో ఎక్కడో ఒక చోట ఈ సాంగత్యము ఈ పుణ్య సంస్కారము ఉంటేనే ఈ వ్యక్తి నా దగ్గరికి వస్తాడు, లేకపోతే నా దగ్గరికి రావడం అసంభవము అన్నటువంటి అంత అనుభవ జ్ఞానం పత్రి సార్కు ఉంది. తర్వాత ఏ గురువు కూడా పత్రిజీ చెప్పిన పుస్తకాలు చదవమని చెప్పరు. మీరు కూడా తిరిగే ఉంటారు అందరి గురువుల దగ్గర. ఎందుకని ఆయన అన్ని పుస్తకాలు చదవమని చెప్తారు? మళ్ళీ మంచి ప్రశ్న. ఏ గురువు చెప్పరు, చెప్పినా కూడా తను రాసిన పుస్తకాలే చదవమంటారు. అవును, వేరే పుస్తకం ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాలు చదవమని ఎవరు చెప్పరు. ఎస్, మంచి ప్రశ్న. ఏంటంటే నేను అసలు దీని కంటిన్యూషన్లో చెప్పబోయేది ఏమన్నాను, అనేక జన్మ పరంపరలో అన్న పదం వాడాను. సో పత్రిజీ గారు కూడా అన్ని పుస్తకాలను చదువుమని ఎందుకంటారు అని అంటే వాస్తవంగా అంతటి అనుభవ జ్ఞానం సారుకుంది. ఇంకొక విషయం ఎందుకు అనడంలో ఇంకో కారణం ఏంటి అంటే నేను గ్రహించింది ఏంటి అని అంటే ఏ మాస్టర్కో ఒకరికి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇలా పిఎస్ఎస్ఎం మూమెంటు ఇంత స్ట్రాంగ్గా ఇంత అద్భుతంగా పత్రిజీ గారి పట్ల ఇంత డెడికేషన్తో వర్క్ చేస్తుంది అనడానికి కారణం ఏంటి అంటే ఈ స్వాధ్యాయం. 100% స్వాధ్యాయం. అయితే రకరకాల పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు ఏ మాస్టర్లు అయితే ఆ పుస్తక రచయితలో ఆ కాన్సెప్ట్లు చెప్తూ ఉన్నారో వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉన్నా దానికి ఇన్స్పిరేషను, దానికి మూలము ఆ మాస్టర్ తప్పకుండా పత్రిజీ గారికి కనెక్ట్ అవుతూ ఉంటారు. కరెక్ట్. సో ఇది ఈ క్లారిటీ పత్రిజీ గారికి స్పష్టంగా ఉంది. ఒక యోగి ఆత్మకథ చదువుమని చెప్పినా తప్పకుండా ఒక యోగి ఆత్మకథ ఒకవేళ పిరమిడ్ మాస్టర్ బాగా చదివి ఉంటే పత్రిజీ గారు ఏంటో బాగా అర్థమవుతుంది. అన్ని చదివితే కానీ అర్థం కాదు. సో అందుకొరకు ఏ బుక్ అయినా అది మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళ, అమెరికాకి సంబంధించిన వాళ్ళ, ఇతర శాస్త్రవేత్తల అనేది అసలు చూడలేదు సార్. ఆత్మజ్ఞాని అది ఏ సంస్థకు చెందని ఏ సాంప్రదాయానికి చెందని తప్పకుండా అతడు ఆత్మజ్ఞాని అయి ఉంటే ఆత్మజ్ఞాన జిజ్ఞాస చదివే వ్యక్తికి ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ ధ్యాన తరంగము అనండి, మైత్రి తరంగం అనండి, దీన్ని సోర్స్ వెంటనే పత్రిజీ గారికి కనెక్ట్ అయ్యేవారు. ఎందుకంటే ఒక సంఘటన జరిగింది జేతవనంలోనే. మీకు జేతవనంతో ఎక్కువ అసోసియేషన్ ఉంది కదా పిరమిడ్ సొసైటీలో? యా, అక్కడ చాలా వర్క్ షాప్స్ కూడా చేసినట్టున్నారు. చాలా చేశారు. చాలా మౌన ధ్యానం ఏం చేస్తారు? బుద్ధత్వ సాధన. బుద్ధత్వ సాధన. ఎన్ని డేస్ వర్క్ షాప్స్ చేశారు? 5 days. 5 days 2018, 19 కరోనా తర్వాత మళ్ళీ చేయాలి. అప్పటి నుంచి స్టాప్ అయ్యింది. 18, 19 ఎక్కువ చేశారు. 18, 19లో ఎక్కువ. ఎవ్రీ మంత్ చేశారు. ఎవ్రీ మంత్ 5 days. ఎవ్రీ మంత్ 5 days. సో ఈ బుక్స్ చదవమని ఎందుకు అంటే అది జేతవనంలో 2017లో సంక్రాంతి సంబరాలు అయిన తర్వాత ఎస్వి యూనివర్సిటీ నుంచి 2 లెక్చరర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు సార్ని కలిశారు. ఏదో బుక్ గురించి, భగవద్గీత గురించి చెప్పబోతూ ఉన్నప్పుడు సారు వాళ్ళని ఆపాడు. వాళ్ళు ఏదో చెప్పబోతూ ఉంటే వాళ్ళు కొత్త వాళ్ళు కదా అన్న తర్వాత మనకు అర్థం సార్ తెలుసు కాబట్టి నేను కూడా ఆపాను. ఆపిన దాని తర్వాత మళ్ళీ ఒక 2 ఈ లోపల కాఫీ వచ్చింది. కాఫీ తాగిన తర్వాత మళ్ళీ సారే చెప్పమన్నాడు. అది చెప్పిన తర్వాత వాళ్ళ వర్షన్ ఏంటి అంటే
ఇప్పుడు ఇంతవరకు మేము చెప్పింది వేరు. సార్ ఎప్పుడైతే ఆపమన్నారో ఈ గ్యాప్లో కాఫీ తాగిన తర్వాత మళ్ళీ మేము ఏదైతే చెప్పామో యాక్చువల్గా ఇది ఇంత బాగా చెప్పాము అన్నది మాకే ఆశ్చర్యంగా ఉంది అన్నారు. గ్రేట్. అంటే అక్కడ ఇంతకుముందు అనుకున్నాం కానీ ఎన్ని సిద్ధులు ఉన్నా తెలియకుండానే సారు తను ఎదుటి వ్యక్తి ద్వారా చెప్పించాలి అనుకున్నప్పుడు ఆ ఇన్నర్ కనెక్షన్ను ఆటోమేటికల్గా ఏదైతే మనం వైబ్రేషన్స్ అంటామో, తరంగాలు కంటికి కనిపించమంటామో అలా కనెక్ట్ చేయగలుగుతారు. సో బుక్ చదువుతున్న వ్యక్తి ఒక యోగి ఆత్మకృత బుక్ చదువుతూ ఉండొచ్చు, ఆడ స్వామి యోగానందనే కావచ్చు, కానీ ఆటోమేటికల్గా చదువుతూ ఉన్నప్పుడు అందులో ఇన్నర్ ఇన్స్పిరేషను అన్నది పత్రిజీ గారి చైతన్యం ద్వారా జరుగుతుంది. నేను ప్రాక్టికల్గా ఎంతోమంది చెప్పినప్పుడు విన్నాను ఇలా, సార్ మేము ఇంతకుముందు చదివిన బుక్ వేరు, ఇప్పుడు వేరు. సారు ఏ మాటలు విన్న తర్వాత సారు ఆగమనడము, సార్ ఏదో చెప్పిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ అన్నది పెరగడము, ఆ భావస్పందన అన్నది మేము ఫీల్ అవ్వడము అన్నది కూడా ఇంతకుముందు ఎంత భావస్పందనను అనుభూతి చెందే వాళ్ళమో ఇప్పుడు దానికంటే రెట్టింపు అన్నది. సో అందుకొరకే పత్రి సారు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యానము, ఈ మూడింటికి ఇంత ప్రాధాన్యత ఇచ్చిన ఏ సంస్థ లేదు. కరెక్ట్. విస్తారమైన సజ్జన సాంగత్యం, విస్తారమైన ధ్యానం కూడా, గంటలు గంటలు ధ్యానం. అంతే. ఈ మూడు ఏ సంస్థల్లో నేను తిరిగి వచ్చాను, రాధాస్వామి ఉంది, ఒకటే ఉంది, అయితే రెండు, కానీ మూడు అన్నది అటు రాధాస్వామి కావచ్చు, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ కావచ్చు, ఆనంద మార్గం కావచ్చు, బ్రహ్మకుమారి కావచ్చు, ఇవన్నీ మీరు చేశారా? నిరంకారి కావచ్చు, ఇవన్నీ. సో ఇందులో ఏది లేదు, కానీ అందుకొరకే ఇది అన్నట్టు ప్రతి. ఎందుకంటే ఇంతకుముందు అడిగారే సరి అయిన గురువు నేనే గురువును, నా సంస్థే గొప్పది అనడానికి ఏంటంటే ఇతడు ఒక సంస్థకు పరిమితం కాదు సరి అయిన గురువు. మళ్ళీ వీరికి ఏం క్లారిటీ అంటే ఈ వ్యక్తి ఎన్ని పుస్తకాలు చదివినా చివరికి ఈడికే వస్తాడు అన్న క్లారిటీ కూడా, కాన్ఫిడెన్స్ అంత ఉంటుంది. కాన్ఫిడెన్స్. ఏ సంస్థలకు వెళ్తావా అన్ని సంస్థలకు వెళ్ళిరా, అన్ని సంస్థలు చూసిరా, కానీ వీళ్ళకి ఏం క్లారిటీ అంటే ఎన్ని సంస్థలకు వెళ్ళినా ఎన్ని సంస్థల్లో తిరిగినా చివరికి ఈడికే రావాలి. నేను కూడా సార్ని చెప్పాను, ఇషాకి వెళ్తాను, నేను కోర్స్ కోసం వెళ్తున్నాడే వెళ్ళరావా, వచ్చిన తర్వాత ఏమో ఎట్లుంది అంటాడు, నేను ఓషో దగ్గరికి వెళ్తున్నాడా వెళ్ళరా అన్నాడు, వచ్చిందా ఎట్లుంది ఓషో ఆశ్రమం బాగుందా, కోర్స్ బాగుందా అనేవాడు. 100%. అందుకే ఒక ఫ్రెండ్ అయినా ఒక గురువు ఉన్నాడు, నాకు తెలిసిన గురువు, వాళ్ళ శిష్యులు పొరపాటున ఇటు వచ్చారు, వాళ్ళ శిష్యులు నమ్మనా బూతులు తిట్టిండు, ఏమైనా నా మీద నమ్మకం లేదారని పట్టుకుపోయినా. అభద్రతాభావం వాళ్ళకు, వాళ్ళ శిష్యుల మీద అభద్రతాభావం. అవును, ప్రతిసారి కించిత్ లేదు, ఉంటే ఊడితే నాకేంది అన్నట్టు. అది కూడా మళ్ళీ వస్తే వస్తలేదు, లేదు నాదేమైంది, ఆడికి జ్ఞానం కావాలంటాడు వస్తాడు. ఆ ఇన్నర్ క్లారిటీ అన్నది పత్రి సార్కు 100% ఉంది. అంటే ఆయన ఎన్ని జన్మల సాధన ఫలితమో అది విషయం. అనేక జన్మల, 1, 2 అని అనుకుంటే కుదరదు. అందుకొరకే ఇప్పుడు ఆ యోగ పరంపరలో అంత స్పష్టంగా ఎందుకు చెప్పగలిగారు, కనీసం 300 మానవ జన్మలు ఎత్తితేనే, 300 మానవ జన్మలు అయిపోతేనే ఆనాపానసతి ధ్యానం చేయగలుగుతాం. యోగ పరంపరలో అంత క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే తనకుంది అది. సరే, ఇక సాధన విషయంలోకి వద్దాం. సాధన కొంతమందికి ఇట్లా కూర్చుంటేనే జరిగిపోతుంటుంది, కొంతమందికి కష్టపడి చేయాలి, చేస్తే జరుగుతుంది. కొంతమందికి ఆలోచన రాయిస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంటుంది. కొంతమంది శాశ్వతంగా ధ్యాస పెడితే వస్తుంది, కొంతమంది పని చేస్తూ వస్తుంటుంది. రకరకాలుగా జరుగుతుంటాయి. ఎన్లైటన్మెంట్ విషయం కూడా నేను గమనించినట్టయితే ఎకార్ట్ టోలేకి ఒక రకంగా అయింది, నిసర్గదత్తకు ఒక రకంగా అయింది, ఒక్కొక్కరికి ఒక రకంగా అయింది. అంటే వీళ్ళందరూ కూడా ఒకటే పద్ధతిని అవలంబించారు అని నేను ఖచ్చితంగా చెప్పలేను. దానిపైన మీరేమంటారు? ఎన్లైటన్మెంట్ పొందడానికి ఈ పద్ధతిని అవలంబిస్తేనే, ఇలాంటి సాధన చేస్తేనే, ఈ మార్గములో ప్రయాణం చేస్తేనే ఎన్లైటన్మెంట్ పొందుతావు అని అనుకుంటే అది మూర్ఖత్వం. భలే చెప్పారు, సూపర్. 100% నేను కోకొల్లని చూపిస్తాను. కానే కాదు. ఎందుకు అని అంటే
ఇంతకుముందు అన్నప్పుడు ఎప్పుడైతే మనం జన్మ పరంపరలు ఉన్నాయి అని అంటామో, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన ఆలోచనలు ఉన్నాయి అని నమ్ముతామో, వాళ్ళు చేసేటువంటి పనులు కూడా భిన్నత్వం. వేదం కూడా చెప్తుంది భిన్నత్వములో ఏకత్వం. అందుకొరకు 100% ఇప్పటి వరకు ఈ భూమి మీద మిగతా ఎందుకు బుద్ధుని శాసనంలోనే చూసుకుందాం. బుద్ధుని ఆనాపానసతి ధ్యానం కరెక్ట్, కానీ కూర్చొని శ్వాస మీద ధ్యానం చేస్తూనే బుద్ధత్వం పొందిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు మీరు అన్నట్టు పని చేసుకుంటూ కూడా బుద్ధత్వం పొందిన వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుని వస్త్రాలే ఉన్నాయి, భిక్షువులు బుద్ధుని యొక్క చివర అంటారు. కానీ సార్ నేను ఒకటి 2 గమనించాను సార్. కొంతమంది హయ్యెస్ట్ పెయిన్లో ఎన్లైటెండ్ వస్తుంది. అంటే వాడి సంఖ నాకి జీవితం అంతా పోయిన తర్వాత పెన్లాన్ లేచిపోయి మొగుడు ఏమో అయిపోయి ఫ్యాక్టరీలను కూలిపోయి అంత అయిపోయిన తర్వాత వాడు బాధపడుతున్నా కొంతమందికి వస్తాయి పెయిన్లో, కొంతమందికి ఆనందంలో వస్తుంటుంది. అంటే టూ మచ్ పెయిన్లోంచైనా టూ మచ్ ప్లెజర్లోంచైనా వస్తుంది. రెండు కరెక్ట్. ఓకే 100%. ఈ రెండింటి టూ మచ్ కష్టాల్లో పెయిన్లో ఇక అంటే ఆ వ్యక్తి పాపం ఇక చెప్పుకోవడానికి ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్ని కష్టాలు పడితేనే ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళు ఉన్నారు. ఏ కష్టం లేకుండా భోగాల మధ్య జీవితం అంటే భోగం, ఆ భోగాల ద్వారా కూడా ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళు ఉన్నారు. రెండు కరెక్ట్ అంటారు. కానీ మళ్ళీ ఒక వ్యక్తిని చూసుకొని ఇతడు మొత్తం మనం చేయాలనుకుంటే కాదు. అది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది. అందుకొరకు మహాత్ములు కూడా అసలు అందరూ గురువులు చెప్పేది ఏంటి అంటే, నువ్వు దాన్ని చూసి అతడు కష్టాలను పడ్డాడు కాబట్టి అందుకొరకు నువ్వు ఆ పద్ధతిని అవలంబిస్తేనే నీకు ఎన్లైటన్మెంట్ వస్తుంది అన్నది కూడా మూర్ఖత్వం. కరెక్ట్. ఇతడు భోగాలను అనుభవించాడు కాబట్టి నువ్వు కూడా భోగాలను అనుభవిస్తేనే ఉద్ధత్వం వస్తుంది అన్నది కూడా కరెక్ట్ కాదు. రెండూ కరెక్టే, కానీ ఇది మీకు వర్తించకపోవచ్చు. పాయింట్ అది. సో నేను చూసుకోవాలి నాకేది కరెక్ట్, నా ఆలోచన విధానం, నా సంస్కారం, నా టాలెంట్. నేను కొన్ని గంటలు అనేక గంటలు కూర్చోగలుగుతానా, నేను కష్టాన్ని తట్టుకోగలుగుతానా అన్నది నాకు నేను చెక్ చేసుకోవాలి. సో అందుకొరకు ఏ వ్యక్తి అయితే ఫస్ట్ తనను అన్వయించుకోవాలి, నాకు ఏ మార్గం కరెక్ట్. కొందరు ఎక్కువ సేవ చేయగలుగుతారు. నేను చాలామందిని కూడా చూశాను, సేవ ద్వారా కూడా ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే వాడు పూర్తిగా కోల్పోతే ఇంక ఎన్లైటన్మెంట్ అయినా అంతే కదా, వాళ్ళకి ఏది ఉండదు, ఓన్లీ సేవ. అంటే నేను పూర్తిగా కోల్పోయాను వాళ్ళు. ఏదైతే అహము అంటామో ధ్యానం ద్వారా అహాన్ని కోల్పోవడం ఏదైతే అంటామో కర్మలో వాడు కోల్పోతాడు. అంతే. నేను నాది అంటే ఏ చేసిన సేవ ఏది చెప్తుంది, మళ్ళీ ఇది చెప్తేనే చెయ్యాలి కాదు, ఏది చెప్తే అది చేస్తారు. సో అందులో కూడా అదే కదా. కాకపోతే దృష్టి వేరు. ఆ వ్యక్తి నువ్వు కన్ను మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి కోల్పోయావు, ఆ వ్యక్తి మొదలే తను సేవలోనే కోల్పోయాడు. కానీ ఇంకొకటి సార్, ఎంతోమంది గురువులు ఎంతోమంది కఠినమైన సాధనలు బోధిస్తారు. పత్రిజీ ఎప్పుడు కఠిన సాధన ఎంకరేజ్ చేయలేదు. అంటే నువ్వు 10 రోజులు కూర్చోవాలి, నువ్వు 30 రోజులు కూర్చోవాలి, నువ్వు తిండి మానే 10 రోజులు అని ఎవరికి చెప్పలేదు. పర్టికులర్గా నువ్వు ఫుడ్ మానేయాలా లేదా 5 నెలలు మౌనవ్రతం చేయాలా అంటే పత్రిజీ కఠినమైన సాధనా పద్ధతులను ఎంకరేజ్ చేయలేదు. ఎందుకని? ఇక్కడ కూడా చెప్తాను. ఇంతకుముందు ఒక మాట అన్నానే, పత్రి సార్ దగ్గరికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని సార్ ఎలా ఫీల్ అయ్యేవాడు అని అంటే, ఈ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, నాకు షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతున్నాడు, పిఎస్సిఎం మూమెంట్లో పనిచేయగలుగుతున్నాడు, ఒక పిరమిడ్ మాస్టర్గా సేవ చేస్తున్నాడు అని అంటే సారు ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ను గత జన్మలను ఫుల్ క్లారిటీతో చూసేవాడు. అందుకొరకు ఆ వ్యక్తికి నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, హఠయోగాలు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే పత్రిజీ గారికి ఆ క్లారిటీ ఉంది. కష్టతరమైన సాధన పద్ధతులు ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు సులభం. ఇప్పుడు చాలామంది ఇప్పుడు అంటారు నడుము స్ట్రైట్గా పెట్టుకుంటే ఎనర్జీ ఫ్లో అవుతుంది, లేకపోతే పోదాం. పత్రి సార్ ఎప్పుడు పర్లేదు సుఖాసి చెప్పాను కదా, తిడతాడు సార్. నడుము స్ట్రైట్గా పెట్టాలంటే తిడతాడు, ఎన్నం నిటారుగా ఉన్నా అడేవాడే చెప్పింది అంటాడు. అసలు నువ్వు శరీరమే కాదు ఎంకేందా నడ్డు ఎంకేంది అంటాడు. కావాలని ఇప్పుడున్న రోజుల్లో ఏ గురువు అంత గట్టిగా
ఎందుకు చెప్పారు అని అంటే ఇక్కడ ఇదే సార్కి ఆ క్లారిటీ ఉంది. వచ్చినటువంటి వీళ్ళు మామూలు వ్యక్తులు కారు, వీళ్ళు అందరిలాగా సామాన్యమైనటువంటి ఆధ్యాత్మికవాదులు కాదు, వీళ్ళు సామాన్య సాధకులు కాదు. పత్రి సార్కి ఆ క్లారిటీ. ఎందుకంటే మనం అనుకున్నాం అనేక జన్మ పరంపర చెప్పాను, ఎన్నో జన్మలు సాధన చేస్తాను నా రాలేరు. తర్వాత సార్ నేను కూడా గమనించాను కదా, ఇప్పుడు మామూలుగా ఇట్లా ధ్యానం చేస్తున్నాం కదా, ధ్యానం బాగా కుదిరినప్పుడు నడుము అదే స్ట్రైట్ అవుతుంది, టకా 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 అదే స్ట్రైట్ అయ్యి అదే కూర్చుంటుంది. అంటే మనం ఏం చేయము, మనం మామూలు ఇట్నే చేస్తుంటాం, నడుము అదే స్ట్రైట్ అయిపోతుంటుంది కొన్నిసార్లు. అదే సహజ సాధన. ప్రతిదీ కూడా సహజంగా జరగాలి అంతే తప్ప కానీ నువ్వేదో నిటారుగా కూర్చొని నిటారుగా బలవంతంగా ఒత్తిడితో నొప్పి వస్తుంటే ఇక్కడ నొప్పి ఇక్కడ అవసరం. సహజం, సరళం, ఎంత సహజం, 100% కరెక్ట్. ఎప్పుడైతే ఇలా కూర్చున్నామో లోపల ఫ్లో అవుతూ ఎనర్జెటిక్ ఫామ్ అయినప్పుడు దానంతట అదే సహజంగా రిలాక్స్గా అదే లేస్తూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది, సెట్ అవుతుంది. సాధన అంత సహజంగా ఉండాలి, ప్రతిదీ సహజం. ఎస్. అందుకే వాస్తవంగా చెప్పిన దానికంటే ఇంతకుముందు అడిగారు కదా, ఆచరణకు ప్రతిదీ సహజంగా ఉండాలి అన్నది 100% చెప్పిన ఏకైక వ్యక్తి పత్రిజీ గారు. దేంట్లోనైనా సహజం, మాటలో సహజం, సాధనలో సహజం, జీవించడంలో సహజం, వస్త్రధారణలో సహజం. పర్టికులర్గా ఏది మన దాంట్లో పర్టికులరు అన్నది లేదు. కరెక్ట్. నో పర్టికులర్స్, నో డిసిప్లిన్స్, నో డిసిప్లిన్. డిసిప్లిన్ విషయానికి వద్దాం. మీ పిరమిడ్ వాళ్ళకి ఏం డిసిప్లిన్ లేదు, పాడలేదు అని అంటుంటారు. అయితే ఆయన డిసిప్లిన్ ఎప్పుడు చెప్పలేదు. ఎందుకని డిసిప్లిన్ చెప్పలేదు? ఇది ఈ విషయం కూడా మంచి ప్రశ్న. ఎందుకంటే అండి, అంటే మీరే చూసింటారు, అందరు చెప్తారు పొద్దుగా 3 గంటలకు లేవాలంటాడు, ఒకడు 5 గంటలకు లేవాలంటాడు, ఒకడు రాత్రి పండుకునేటప్పుడు ఇది చేయమంటాడు, ఒకడు అంటాడు, రకరకాలు డిసిప్లిన్స్ చెప్తారు ప్రత్యేక ఆర్గనైజేషన్లో. లేదు నువ్వు సాయంత్రం 5 గంటలకే ధ్యానంలో కూర్చోవాలని ఒక ఆర్గనైజేషన్ చెప్తారు, లేదు నువ్వు 15 నిమిషాలు అందరితో కనెక్ట్ అవ్వాలా ఈ టైం కూర్చోవాలని చెప్తారు. అంటే ఏదో డిసిప్లిన్ చెప్తారు, ఇట్లా కూర్చోవాలి అట్లా కూర్చోవాలి, లేదు నువ్వు తెల్ల బట్టలు వేసుకునే సాధన చేయాలి చేసేటప్పుడు ఒకటి చెప్తాడు. వాడు అంటాడు పైన కూర్చోవద్దు, కిందనే కూర్చోవాలి, కుర్చీలో కూర్చోకూడదు అని ఒకటి చెప్తాడు. రకరకాల డిసిప్లిన్స్ అన్నీ అందరు చెప్పారు. ఈయన ఏ డిసిప్లిన్ చెప్పలేదు. చాలామంది అంటారు మీకేం డిసిప్లిన్ లేకుంటే ఎట్లా వస్తుంది ఆత్మజ్ఞానం, ధ్యానం ఎట్లా వస్తుంది అని అంటారు. దానికి మీ సమాధానం ఏంటి? మంచి ప్రశ్న. నిజంగా నేను విపశ్యన్లో టీచర్ కూడా పనిచేశాను. విపశ్యన టీచర్ చేశారా? విపశ్యన్లో ఎంత డిసిప్లిన్ అంటే విపశ్యన సాధన చేసిన వాళ్ళకి తెలుసు. మామూలుగా కొందరు ఏంటంటే ఆ డిసిప్లిన్ భరించలేక కూడా 10 రోజుల్లో శిబిరానికి 3వ రోజు పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు డిసిప్లిన్కు అంటే నిలువెత్తు నిదర్శనం ఫస్ట్ విపశ్యన. ఓకే. మరి ఎవరిది మళ్ళీ బుద్ధుని టెక్నికే అంటారు. ఆనపది బాగుంది, అంత బాగుంది. సో కానీ ఎందుకంటే నేను కూడా చూశాను, ఇవన్నీ చూశాను, రాధాస్వామిలో కూడా డిసిప్లిన్ అన్నీ. వీడికి వచ్చిన తర్వాత నేనే చెప్తున్నా, ఫస్ట్ మీటింగ్ అయినప్పుడు మనం చేతులు కూడా ఆడోళ్ళంతా ఇటు కూర్చోవాలి, మొగోళ్ళంతా ఇటు కూర్చోవాలంటారు. మన దానిలో అందరు ఆడోళ్ళు మొగోళ్ళు మధ్యలో కూర్చుంటుంటారు, ఎట్లా పడితే కూర్చుంటారు. ఒకడు ఇట్లా కూర్చుంటాడు, ఇట్లుంటాడు, ఒకడు ఇట్లా కూర్చుంటాడు. నేను కూడా ఆశ్చర్యపోయినా ఫస్ట్లో. సార్ దగ్గరికి కూర్చున్నాక ముందట స్టేజ్ ఉంది, కూర్చున్నాం, ముందట కూడా లైన్గా మంచి వేసి పెడతారు కదా. వచ్చినాక నేను చూశాను సిద్దిపేటలో అనుకుంటా, అప్పుడు నా ప్రయాణంలో ఈ 7 రోజులు అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ మంత్లో సిద్దిపేటలో పెట్టిన తర్వాత మంచిగా లైన్కి వేసి పెట్టారు. సార్ స్టేజ్ మీద గ్యాప్ ఉంది కదా, వెంటనే సార్ లేచి ఏమన్నాడు, అందరినీ దగ్గరికి రండి అన్నాడు. ఇప్పుడు దగ్గరికి రామన్నాడు, అందరూ చైర్లు పట్టుకొని వస్తారు కదా, మళ్ళీ పాపం వాళ్ళకి తెలియదు కదా, అట్లే కూర్చుంటారు. నో ఇట్లా రౌండ్గా అని చెప్పారు. మళ్ళీ కొద్దిసేపటికి అయినాక కొంతమంది పైకి వచ్చి కూర్చోండి అన్నారు. ఇప్పుడు వీళ్ళంత డిసిప్లిన్గా చేశారు, అంత బ్రేక్ అయినట్టే కదా. నేను కూడా ఫస్ట్ టైం, అంతకుముందు ఇంత లేదు కానీ ఆ రోజు నేను చూశాను. ఎందుకంటే అప్పటికి క్లారిటీ వచ్చింది, సార్ ఏ చేసినా కారణం లేని చేయరు. సార్ మధ్యలో వస్తున్నా నేను, ఒకసారి ఆర్మీ క్లాస్కి పోయినాం కాశ్మీర్లో సార్తో పాటు. ఆర్మీ వాళ్ళు డిసిప్లిన్గా స్టేట్ కూర్చుంటారు కదా, నేనేం ఆర్మీ ట్రైనింగ్ ఈయనకి రాలేదు, ధ్యానం నేర్పినికి వచ్చిన, ఇటోళ్ళు అటోళ్ళు ఇటు ఎటు పడితే అటు కూర్చోండి అన్నాడు. వాళ్ళ ఆర్మీ వాళ్ళు కూర్చోవాలన్నా తెలియదు, లేదా తెలియదు, వాళ్ళ బాస్ని చూస్తున్నారు. చెప్పా మీ ఆర్మీ వాళ్ళకి అందరికీ ఎటు పడితే అటు కూర్చోమన్నాడు. నేనేమన్నా మిలిటరీ ట్రైనింగ్ ఈయనకి వచ్చినానా, ఇలా ధ్యానం నేర్పినికి వచ్చిన. వాళ్ళు ఇట్టా ఉంటుంది మిలిటరీ వాళ్ళు, అటు ఉండకూడదు నా దగ్గర. ఇప్పుడు చెప్పండి సార్. వాస్తవం. అయితే నేను అప్పుడు కరెక్టు. తర్వాత నాకు ఎందుకంటే సార్ కారణం లేనిది ఏం చేయడు.
వీళ్ళు ఇంత కష్టపడి ఆర్గనైజర్లు అంత మంచిగా లైన్లో చేసి ఇంత చేసి స్టేజ్ మీద కూడా ఇంత చేసిన సార్కు తెలియకుండా కాదు ఏదో ఉంది కానీ అన్నప్పుడు అందరూ ధ్యానంలో కూర్చుండి ఫ్లూట్ వాయిస్తూ చూసినప్పుడు కూర్చున్నా. నేను గమనించాను, నేను వాస్తవంగా కళ్ళు ముయ్యాల చూస్తూ ఉన్నాను ఏంటి అని. కానీ నిజంగా అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది సారు ఎందుకు ఇవి చేస్తాడు అన్నది. ఇప్పుడు మళ్ళీ సిద్ధులు అంటే తెలియవు, సారు ఉపయోగించడు. కానీ సహజంగా ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఎవరిలోనైతే ఈ నియమాలకు కట్టుబడి ఉంటారో వాటిని వాళ్ళకు తెలియకుండానే బ్రేక్ చేస్తాడు. సంఖ్యలు అంటాం కట్ చేయడము అంటే కొన్ని ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఇప్పుడు ఇది డిసిప్లిన్ అన్నది సారు ధ్యానములో కూడా వాళ్ళకు తెలియకుండా ఏవైతే మనం హాస్టల్ సర్జరీ అంటామో సారు ఫ్లూట్ వాయిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ రకంగా రకరకాలుగా ఏ డిసిప్లిన్ లేకుండా అటు కూర్చోండి ఇటు కూర్చోండి ఇవి అంటూ స్టేజ్ మీద ఎక్కించుకొని 100 మందిని కూర్చోబెట్టుకుంటాడు. ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది. ఏ సంస్థలో లేదు. ఒక గురువు కూర్చున్నాడు అంటే వాడు 10 సంవత్సరాలు ఉన్న శిష్యుని కూడా దగ్గరికి రాని అంత దూరంలో పెడతారు, అంత దూరం పెడతారు. సో మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాను. మన ఆర్గనైజర్లు ఉన్నాయి, ఎవరెవరిని స్టేజ్ మీదకి పిలవాలి అని మొదలు అనుకుంటారు, వీళ్ళని పిలుస్తారు. సార్ వచ్చిన తర్వాత సార్ మైక్ పెట్టుకుంటారు, వాళ్ళు చూసి సో అందుకే అన్నాను సరి అయిన గురువే ఇలాంటివి చేస్తాడు. సో అందుకొర వాళ్ళకి ఇంతకుముందు మనం అనుకున్నాం కదా సహజత్వం, ఏ నియమం లేదు, ఏ రూల్స్ లేదు, ఏ బ్రేక్ అందుకే బ్రేక్ ద రొటీన్, బ్రేక్ ద ఓల్డ్ ప్యాటర్న్స్, ఓల్డ్ ప్యాటర్న్ ఏవైతే మూఢనమ్మకాలు ఓల్డ్ అన్ని చాదస్తాలు ఉన్నాయో అవన్నీ కూడా కట్. నేనంటాను ఏంటంటే ఎందుకని అట్లా కట్ చేస్తాడు, ఏది వాటికి వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పుడు మనం ఏమంటాము, ఇప్పుడు కొంతమంది తిథి నక్షత్రాలు మంచి రోజులు ఇప్పటికి కొంతమంది ధ్యానం చేస్తున్నా అమ్మో ఏకాదశి ద్వాదశి అమావాస్య అని కొంతమందికి ఇప్పటికీ ఉన్నాయి. అయితే సార్ ఏంటంటే యాక్చువల్గా ఇది కూడా లేదు, అసలు ఏది లేదు, ముహూర్తాలు లేదు, తిథులు లేవు, నక్షత్రం లేదు, మంచి రోజు లేదు, చెడు రోజు లేదు, ఏది లేదు అన్నది కూడా. ఇప్పుడు చాలామంది సంవత్సరాల కొద్దీ ఇంతకుముందు అడిగారే సంవత్సరాల కొద్దీ ధ్యానం చేసే వాళ్ళలో కూడా ఇంకా ఈ మూఢనమ్మకాలు ఉన్నాయి. బట్ నువ్వు ఇంతకుముందు అడిగారే ఎంత జ్ఞానం ముఖ్యం. నువ్వు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా నీకు ఈ జ్ఞానం రానంత వరకు అన్ని సంవత్సరాల ధ్యానం ఉపయోగం లేదు. ఒకే రోజు లోపల నీ జ్ఞానం కలిగింది. 365 రోజులు మంచి రోజులే. నేను ఓషోది చెప్తా గమ్మతి, బ్రహ్మముహూర్తం అంటే దాని తర్వాత చదివినాక అబ్బా నాకు ఎంత ఆనందం వేసిందంటే ఒక చోట చెప్తాడు ఓషో భలే. అంటే ఏంటంటే ఒక శిష్యుడు చెప్తాడు ఎప్పుడు బ్రహ్మముహూర్తము అంటే ఆ వ్యక్తి చెప్తాడు నాకు ఎప్పుడు మేల్కు అవుతే అదే నాకు బ్రహ్మముహూర్తం. అర్థమైంది వస్తే అప్పుడే. ఇప్పుడు కొందరు ఏంటంటే సూర్యోదయానికి ముందు అయితేనే బ్రహ్మముహూర్తము, సూర్యోదయం అయిన తర్వాత దాన్ని బ్రహ్మముహూర్తము అనరు. అంటే బట్ ఏ వ్యక్తి అయితే సత్యంతో జీవిస్తాడో ఆ వ్యక్తికి సూర్యోదయం అయిపోయింది, ఒకరోజు 7-8 గంటలకు మేల్కు వచ్చింది అనుకో, అదే బ్రహ్మముహూర్తం. ఎందుకంటే నువ్వు బ్రహ్మీ స్థితిలోనే ఉన్నావు, నీకు అప్పుడు మేల్కు వచ్చింది, అదే బ్రహ్మముహూర్తం. తర్వాత ఇప్పుడు ఇండియాలో 3:30, మరి అమెరికాలో మళ్ళీ అట్లా బ్రహ్మముహూర్తం మారుతుంటుంది. మన సూర్యోదయం వేరు, అమెరికా సూర్యోదయం వేరు. సో అందుకొరకు కాలమాన పరిస్థితులు ఎలా చేంజ్ అవుతూ ఉంటాయో అందుకే కూడా మనం కూడా మారాలి. దేశ కాలమాన పరిస్థితులను బట్టి, యుగాలను బట్టి, సాధనా పద్ధతులు బట్టి కూడా కాలం పరిస్థితులను బట్టి మారాలి. అందుకోసం ఆ వ్యక్తి అన్ని సంవత్సరాలు మిల్లారప్ప కానీ ఆయన గురువు కానీ వాళ్ళన్నీ చేశాడు, అంత ఇబ్బంది పెట్టాడు, అంత అవసరంలా. రానున్న కాలంలో ఒక నిమిషంలో కూడా బుద్ధత్వాన్ని పొందొచ్చు. అందుకొరకే రానున్న కాలము పత్రిజీ గారిని అంటే నా దృష్టిలో నాకేమనిపిస్తుంది అని అంటే ఇప్పుడు ఎట్లయితే మనం ఓషో ఉండేటప్పుడు అనులోలు కానీ ఓషో పోయిన తర్వాత రెబల్ అని ఇప్పుడు ఎట్లయితే అంటున్నామో రేపు పత్రి సార్ను అసలు నిజంగా ఒక ఆధ్యాత్మిక గురువు అంటే ఇలా ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా ఏది లేకుండా అన్ని పటాపంచలు చేసిన వ్యక్తి ఈజ్ ద రియల్ గురువు అంటారు.
ఇప్పుడు అర్థం కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత. కరెక్ట్. అయితే ప్రస్తుతానికి భూమి మీద చైతన్య స్థాయి బాగా పెరిగింది, ఎనర్జీస్ అన్ని పెరిగినాయి అంటుంటారు, మీరేమంటారు? 100%. నేను చాలామంది ఇంకో మాట తీసుకొస్తారు, కృతాయుగం బాగుంది, ద్వాపర యుగం బాగుంది, త్రేతాయుగం బాగుంది, కలియుగము అబ్బా ఇంత. నేనేమంటాను అంటే నా అనుభవంలో ఇప్పుడు ప్రతి వ్యక్తి జన్మ, ఒక జన్మ నుంచి ఇంకొక జన్మ ది బెటర్గా ఉంటాడా, వెనుకకి వెళ్తాడా? బెటర్గానే ఉంటాడు. 100%. 100%. క్లారిటీ. సో అలాగే నేనేమంటాను అంటే, సో ఓకే, అప్పుడు కృతాయుగము ఓకే, త్రేతాయుగం ఓకే, ద్వాపర యుగమే. ఈ కలియుగములో కూడా ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. కోర్స్ అజ్ఞానులు ఉన్నారు, కానీ ఈ రోజుల్లో పత్రి సారు దీన్ని ఇంత ఇంత ఎంత ధైర్యం ఉండాలి శాకాహారాన్ని ఇంతగా ప్రమోట్ చేయాలి అని అంటే. ఎంతమంది భూమి మీద గురువులు లేదు, ఆధ్యాత్మిక గురువులు శంకరాచార్య పరంపర ఉంది, రామానుజాచార్యుల పరంపర ఉంది, కొన్ని వేల సంవత్సరాల పరంపరలో కూడా వాళ్ళు శాకాహారాన్ని బయటికి అథెంటిక్గా చెప్పలేకపోయారే. మరి పత్రిజీ గారు ఏ ధైర్యంతో చెప్పగలిగారు? పత్రిజీ గారి మాటను ఇంత వేల లక్షల మంది ఎలా ఫాలో అవుతున్నారు అంటే దీని అర్థం ఈ పవర్ ఉన్న వ్యక్తి కూడా ఆ జన్మ పరంపరలో, ఫర్ ఎగ్జాంపుల్ రాముని జూలే కృష్ణ అనుకోవచ్చు, కానీ ఆ చైతన్య శక్తి ఇంకా ప్రమోషన్ దిశలో కూడా పత్రిజీ గారి చైతన్యం అని ఎందుకు అనుకోవద్దు? కరెక్ట్. ఇలా నవకాంత్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ కాలములో ఉదాహరణకు ధృతరాష్ట్రుడు ఉన్నాడు, మహాభారత యుద్ధాన్ని చూస్తామని అడుగుతాడు వేదవ్యాసుడు, నాకెందుకులే అంటాడు. బట్ సంజయునికి ఇచ్చాడు దివ్య దృష్టి, అవునా కదా? ఏం తెలియదు కదా. సంజయుడు అనేవాడు ఒక మామూలు వ్యక్తి, సేవకుడు. ఇప్పుడు నేనేమంటాను అంటే ఆ కాలంలో ఉన్నటువంటి సంజయుడు సేవకుడే కావచ్చు, బట్ ఈ జన్మలో కూడా ఒక సాఫ్ట్వేర్లో అద్భుతంగా ఉండి ఎంతోమంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మెడిటేటర్లు, మంచి గురువులు లేరా? సో అందుకొరకు నా అనుభవం ప్రకారంగా ఎవరు ఏమనుకున్నా ఈ కలియుగము మిగతా 3 యుగాల కంటే ఈ కలియుగము నన్ను అడిగితే ది బెస్ట్ యుగం అంటాను. మనం ఎప్పుడు పాత వాళ్ళ ఋషి మునులు వాళ్ళ పేర్లే చెప్పుకుంటాము. ఎస్, నవకాంత్ కూడా ఒక గొప్ప ఋషి, ఆనంద్ కూడా ఒక గొప్ప ఋషి. పిరమిడ్, అందుకే అంటారు కదా పత్రి సార్, పిరమిడ్ మాస్టర్లు అన్న వాళ్ళు సామాన్యులు కారు. అనేక జన్మ పరంపరలో ఎంతో తపస్సు చేసి. ఇంకొకటి, నాకు సంసారంలో నేను కూడా సన్యాస జీవితం వదిలి సంసారంలోకి వచ్చి పత్రి సార్ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే, మీరు సంసారంలోకి వచ్చినా పత్రి సార్ దగ్గరికి వచ్చారు, లేదా పత్రి సార్ దగ్గరికి వచ్చినా సంసారంలోకి వెళ్ళారా? పెళ్ళి అంటే యాక్చువల్గా ఫస్ట్ హాస్టల్గా లింకప్ అయింది సార్ది. ఓకే. అందుకే కదా 11 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను అన్నది రాశారు అన్నాను కదా. మీరు పెళ్ళి ఎప్పుడైంది, మీకు ఏ ఇయర్లో అయింది? 2000లో. ఓకే, 2000. అప్పుడు 2000లోనే బ్యాక్ వచ్చా. అంటే అసలు ఎందుకంటే అది చాలా క్రిటికల్ పీరియడ్. అంటే అన్ని సంవత్సరాలు బ్రహ్మచారిగా ఉండి, ఒక యోగిగా ఉండి, ఒక సమాజంలో ఒక రెస్పెక్ట్, అబ్బా స్వామీజీ వస్తున్నాడు అది అంటారు, అట్లాంటి ధర ఇటు పెళ్లి చేసుకున్నాడు అని ఆయన అంటారు. తర్వాత పెళ్లి చేసుకున్నాడు, బ్రహ్మచారి అన్నది ఒక వాల్యుబుల్ పొజిషన్ లాగా. మీరు అంటే చాలామంది ఆ స్టెప్ తీసుకోలేకపోతారు, లోపల అనిపించినా కానీ. నేను చాలామంది చూసిన, లోపల అనిపించినా ఆ స్టెప్ తీసుకోలేకపోతారు. రకరకాల సంబంధాలు మెయింటైన్ చేస్తుంటారు, బయటికి మాత్రం నటిస్తుంటారు, ఏం బ్రహ్మచారిలోనా నటిస్తారు, లోపల అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ అయితే మరి మీరు ఎట్లా డ్రాస్టిక్గా ఎట్లా రాగలిగినారు? అదే అన్నాను కదా. ఎందుకు అని అంటే ఫస్ట్ పాయింట్ అక్కడ ఇన్నర్ క్లారిటీ ఉండాలి ప్రతి ఏ వ్యక్తికైనా. సో ఎప్పుడైతే నేను సన్యాసి జీవితం బదిలి సంసారంలోకి వస్తున్నాను అని చెప్పాను కదా, చాలామంది శాపం పెట్టారు. ఎందుకంటే సన్యాసి దీక్ష ముందు పిండం పెట్టుకోవాలి. సో అందుకు ఇంకొకటి యోగ భ్రష్టత్వం. ఎందుకంటే సంసారం నుంచి సన్యాస దిశగా వెళ్ళాలి. బ్రహ్మచర్యాస్త్రం, సన్యాసాస్త్రం, గృహస్థాస్త్రం, వానప్రస్థాస్త్రం. హిందూ సమాజంలో ఈ 4 ఆశ్రమాలు. అందుకొరకు నువ్వు సన్యాసాస్త్రం పోయిన తర్వాత గృహస్థాశ్రమానికి వెళ్ళరు, భయపడతారు. ఒకవేళ లోపల ఇంతకుముందు కోరికలు ఉన్నా కూడా ఈ జన్మకి ఇంతేరా అని అణుచుకొని కూడా అలా ఉండగలుగుతాను. బట్ నేను రావడానికి ఏంటి కారణము అని అంటే
సో ఇన్నర్, అందుకే ఆత్మ సందేశము అన్నది చాలా పవర్ఫుల్. ఇన్నర్ని ఫాలో అయ్యారు అంతే, ఇన్నర్ని ఫాలో, ఇంట్యూషన్ ఫాలో అయ్యారు. ఇంట్యూషన్ ఫాలో అయ్యా. ఇంట్యూషన్ ఇంకొకటి ఏంటంటే, మనం సరి అయిన ధ్యానం చేస్తున్నప్పుడు ఇంట్యూషను ఎప్పుడూ రాంగ్ గైడెన్స్ ఇవ్వదు. కరెక్ట్. ఒకవేళ ఇస్తుంది, ఇంకా క్లారిటీ రావాలి అంటే అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఆగిపోదు. మీ అంతర్వాన్ని ఫాలో అయిపోయి చేశారంతే. యా, సో అలా ఫాలో అయిపోయి వచ్చాను. చివరిగా సాధకులకు మీ సందేశం ఏంటి సార్? నా సందేశం ఏంటి అంటే, వాస్తవంగా ఆధ్యాత్మిక జీవితము ప్రాపంచిక జీవితం రెండు వేరు కాదు. ఎస్. ఎవరైతే అనుకుంటున్నారో అయ్యో ఇంకా నేను ప్రాపంచిక జీవితంలో ఉన్నాను, ఉద్యోగం చేస్తున్నాను, వ్యాపారం చేస్తున్నాను, ఇంకా నేను ఎప్పుడు ధ్యానం చేయాలి, ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తే బాగుంటుంది అని అనుకోవడము సరి అయింది కాదు అంట. ఓకే. ప్రాపంచిక జీవితము ఆధ్యాత్మిక జీవితం వేరు వేరు కాదు, ధ్యానం వేరు కాదు, జీవితంలో ఒక భాగం అది. సో అందుకొరకు నా సందేశం ఏంటంటే, సహజంగా జీవించాలి. ఒకరిని చూసి మనం ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఏది అనిపిస్తే అది నా ఇన్నరు మళ్ళీ సరి అయింది అని ఏదైతే, ఎందుకంటే నేను చెక్ చేసుకుంటే నా ఇన్నరు, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇన్నరు ఎప్పటికీ అబద్ధం చెప్పదు. సో అందుకొరకు ఒక్క మాటలో చెప్పాలి అంటే, నేను ఏ పని చేసినా నాకు తృప్తి అనిపించాలి, ఎవరో నన్ను శబాష్ అనద్దు. సో నా ఇన్నర్ చెప్పాలి, ఎస్ నువ్వు సరి అయిన మాట మాట్లాడావు, నువ్వు సరి అయిన పని చేశావు, నువ్వు సరి అయిన సలహా ఇచ్చావు అనేది నా ఇన్నరు ఎప్పుడైతే నాకు చెప్తుందో, సో బెస్ట్ ఆ రోజు 100% నేను సరిగా జీవించినట్టు లెక్క అనుకుంటా. ఒక్కొక్కసారి 100 మందికి ధ్యానం చెప్తాం, కానీ ఒక్కొక్కసారి అసంతృప్తి కూడా కలుగుతుంది. సో అందుకొరకు నాది ఒకటే, ఏ క్షణమైనా తృప్తిగా జీవిస్తున్నావా, ఈరోజు ధ్యాన ప్రచారంకి వెళ్ళావా లేదా, ఒకవేళ వెళ్ళినా వెళ్ళకపోయినా అదే తృప్తి ఉండాలి, అదే తృప్తి ఉండాలి. 100 మందితో ఉన్నా తృప్తిగా ఉండాలి, ఒంటరిగా ఉన్నా తృప్తిగా ఉండాలి. ఇది సరి అయిన జీవన విధానం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఈ వారం సోల్ టాక్ షోలో కళాధర్ రెడ్డి గారి ద్వారా ఎంతో విజ్ఞానాన్ని పొందాం. ఆయన ఈ జ్ఞానాన్ని పొందడానికి ఎన్ని హిమాలయాలు తిరిగారు, ఎంతమంది గురువులను కలిశారు, ఎంతమందితో ఎన్ని చర్చలు చేశారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని డిసిప్లిన్లు పాటించారు, ఎన్నో చేసి ఆయన ఈ జ్ఞానాన్ని పొందారు. ఆ జ్ఞానాన్ని మనకు సింపుల్గా, అద్భుతంగా మనకు కొంత జ్ఞానాన్ని మనకి ఈరోజు ఈ షో ద్వారా అందించడం జరిగింది. కాబట్టి మీ తరపున, నా తరపున, పిఎంసి స్టూడియోస్ తరపున కళాధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ నవకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో పిఎంసి ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. సో ప్రతి క్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ సరికొత్త ధ్యానితో, జ్ఞానితో, యోగితో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ పిఎంసి.